దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా అన్నది అంశము. దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? దేవుని పిల్లలారా, దేవుడు అర్థం కాకపోవడానికి, జీవితం వ్యర్థమైపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? నేను దేవుడిని అర్థం చేసుకోకపోతే నా జీవితం వ్యర్థమైపోతుందా? నా జీవితం పనికిరానిదిగా మారిపోతుందా అని మీరు ఆలోచిస్తే 100% భూమి మీద ఎవరైతే దేవుడిని అర్థం చేసుకోవటం లేదో వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా వ్యర్థమైపోతాయి. ఈరోజు మీరు విన్న తర్వాత ఆశ్చర్యపోతారు, అర్థమైన వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతారు. దేవుడు అర్థం కాకపోతే మనిషి 60-70 ఏళ్ల ఈ జీవితం నాశనం అవుతుంది, వ్యర్థమైపోతుంది, సామాజికంగా నాశనం అవుతుంది, కుటుంబ పరంగా నాశనం అవుతుంది, వ్యక్తిగత జీవితం నాశనం అవుతుంది. అన్ని రకాలుగాను నీ జీవితం నాశనం అయిపోవడానికి గల కారణం నిన్ను ఈ భూమి మీదకి పంపించిన పరలోకపు తండ్రి గురించి నువ్వు అర్థం చేసుకోలేకపోవటం. ఆయన ఏనాడైతే నీకు అర్థం కాలేదో ఆయన ఆలోచనలు, ఆయన సంతోషాలు, ఆయన ఆనందాలు, ఆయన ప్రేమ, ఆయన కోపం, ఇవి ఏనాడైతే నీకు అర్థం కాలేదో ఆల్మోస్ట్ అర్థం కాని వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రమాదంలో ఉన్నట్టే, వ్యర్థంగా ఈ లోకపు జీవితం ముగిసిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే. మీరు కాస్త మనసును బాగా దేవుడి వాక్యం పైన కేంద్రీకరించి వింటేనే తప్ప ఈరోజు నేను చెప్తున్న సంగతి అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడిని మనిషి అర్థం చేసుకోవాలట, లేకపోతే ఈ భూమి మీద ఉన్న ఈ జీవితం వృధా అయిపోతుందట. దేవుడని ఆయన కంటికి కనపడ్డు, ఉన్నాడు అన్నది వాస్తవం. కంటికి కనపడకుండా ఎక్కడో పరలోకంలో ఉన్న తండ్రిని, దేవుడిని నేనెలాగండి అర్థం చేసుకుంటాను అంటారు చాలామంది. దేవుడిని అర్థం చేసుకోవటం కష్టమా అంటే అస్సలు కాదండి. ఎందుకు కష్టం కాదు అంటే, పరలోకంలో దేవుడున్న ఆయన మనస్సు మాత్రం నీ చేతుల్లో ఉంది. ఏంటది? బైబిలు. ఆయన పరలోకంలో ఉండొచ్చు గాక, ఆయన మనసు మాత్రం బైబిల్గా రాయించి నీ చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు దేవుడిని అర్థం చేసుకోవాలి అంటే నీకు ఎంత ఈజీ చేశాడో ఒకసారి ఆలోచించు. సహజంగా రండి, ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవడానికి చాలా కష్టం అండి ఈ రోజుల్లో. మీకు తెలియదు కాదు, మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, హాయిగా నవ్వుతూ ఉంటారు, నవ్వుతూ మనల్ని పలకరిస్తారు. అలాగని నిన్ను నవ్వుతూ పలకరిస్తున్న వాళ్ళందరూ నీ మంచి కోరే వల్ల? బాగా ఆలోచించు. మంచి కోరే వల్ల కాదు. వాళ్ళ పెదవుల పైన చిరునవ్వు ఉంటుంది, హృదయంలో మాత్రం ఏముంటుంది తెలుసా? విషం ఉంటుంది. అలాంటి మనుషుల్ని మనం అర్థం చేసుకోలేనప్పుడు ఎప్పటికైనా వాడి విషాన్ని వెళ్ళగక్కుతాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. మనల్ని నమ్మినట్టుగా, మనమంటే ప్రేమ అన్నట్టుగా, మనమంటే గౌరవం అన్నట్టుగా మన పక్కనే ఉండి ఒకానొక టైంలో వాడిలో ఉన్న విష స్వభావాన్ని బయట పెడతాడు. మనిషిని అర్థం చేసుకోవటం ఈరోజు చాలా కష్టం అండి. మీరు చూడండి, అప్పుడప్పుడు భార్య భర్తలు మాట్లాడుతూ అంటారు, ఏమోనండి పెళ్ళై 30 సంవత్సరాలు అయింది, మా ఆయన ఇంకా అర్థం కాలేదండి నాకు అంటది ఆవిడ. మీకు తెలియదు కాదు, పెళ్ళై ఎంతకాలం అయిందట? 30 సంవత్సరాలు అయిపోతుందట. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మా ఆయన ఇప్పటికీ అర్థం కాలేదండి. ఆయన మనసు ఆయన ఇష్టం అండి. ఓ రోజు బాగుంటాడండి, ఓ రోజు బాగుంటాడండి, ఓ రోజు వండిన కూర బాగుంది అంటాడండి, తర్వాత రోజు అదే కూర బాగోలేదు అంటాడండి.
వీళ్ళ కష్టాలండి పాపం, వంటింటి కష్టాలు ఇవి. మా ఆయన గారు నాకు అర్థం కావట్లేదండి. చాలామంది భర్తలు కూడా సేమ్ ఇదే. నా భార్య నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదండి. ఎప్పుడు కోపడుతుందో తెలీదు. ఆవిడకి ఆనందం వస్తే మంచి వంట వండి పెడుతుంది, కోపం వచ్చిందంటే ఆర్డర్ తెచ్చుకోపో అంటది. ఆవిడకి ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థం అవ్వలేదండి. ఆవిడ మనసు ఇప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోయానండి అంటారు. కానీ భార్య గనుక, భర్త గనుక అర్థం చేసుకోవడానికి జీవితకాలం ప్రయత్నిస్తూనే ఉంటారు. అవునా కదండి? పోన్లేండి, నా భార్య కదా, నా భర్తే కదా, ఏమో అర్థం చేసుకుందాం, ఏదో ఆయనకి అలా ఎందుకు అయిపోతున్నాడో తెలుసుకుంటానండి, మార్చుకుంటానండి, కుటుంబాన్ని కట్టుకుంటానండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రతి భర్త, ప్రతి భార్య కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. నీ భర్త మంచివాడు కాదనుకో, నువ్వేం చేయాలి? సర్దుకోవాలి, మార్చుకోవాలి. అలాగే భార్య కాస్త అటు ఇటుగా ఉంటే భర్తలు వాళ్ళు కూడా వాక్యం చెప్పి భార్యలను సరి చేసుకోవాలి, కుటుంబాలను నిలువబెట్టుకోవాలి, చక్కగా వాళ్ళ కుటుంబం అంతా సజావుగా సాగాలి. ఇది బైబిల్లో భార్య భర్తలకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇకపోతే ఇటు భార్యను ఇటు భర్తను అర్థం చేసుకోవడానికి ఎంతకాలం పట్టినా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ దేవుడిని అర్థం చేసుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తారు? దేవుడి యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తారు? దేవుడి మనస్సులో ఏముందో నాకు తెలియాలి అని ఎవరు ఆరాట పడుతున్నారు ఈరోజు అంటే ఎక్కడ కనపడరండి. పిల్లల్ని అర్థం చేసుకోవడానికి, భార్యను అర్థం చేసుకోవడానికి, స్నేహితులను అర్థం చేసుకోవడానికి, బంధువులను అర్థం చేసుకోవడానికి, ఇరుగు పొరుగు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్న మనిషి సర్వం తానై ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడిని అర్థం చేసుకోవడానికి ఎవరు అసలు మనసు కలిగి ఉన్నారు? మీరు ఆలోచించండి. దేవుడిని అర్థం చేసుకోవటమా? మాకెందుకు ఆయన గురించి అనుకుంటారు చాలామంది. దేవుడు అనగానే మా కష్టాలు ఏవో చెప్పుకునే వ్యక్తి. దేవుడు అనగానే సింబాలిక్ ఏంటి చెప్పండి? దేవుడు అనగానే ఏంటి? కష్టం వస్తే చెప్పుకోవాలి, అంతే కదండి. కష్టం వస్తే చెప్పుకునే వ్యక్తి దేవుడు తప్ప ఆయన అర్థం చేసుకోవటం ఏంటి? ఆయన మనసులోనికి వెళ్ళటం ఏంటి? ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడో, ఆయన సంతోషాలు ఆనందాలు నాకేం పనండి అనుకున్నారు చాలామంది. ఈరోజు ప్రసంగం జాగ్రత్తగా వినండి. నిజంగా చెప్తున్నానండి. ఈరోజు సభలో కూర్చున్న వాళ్ళు, లైవ్లో కూర్చుని దేవుడు వాక్యం వింటున్న వాళ్ళు యూట్యూబ్ ద్వారా, మీరు చాలా అదృష్టవంతులు. కారణం ఏంటంటే మిమ్మల్ని పుట్టించిన మీ పరలోకపు తండ్రి మనసు ఈరోజు మీకు అర్థం చేయిస్తాను. మీకు అర్థమవుతుంది. దేవుడిని మనిషి అర్థం చేసుకోవాలి. ఏమంటే సహజంగా ప్రేమికులు మీకు తెలియదు కాదు, ప్రేమించుకుంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. చూడగానే అమ్మాయి మీద ఏం కలిగేసిందట? ప్రేమ. ఎందుకు కలిగేసిందంటే ఆవిడ రంగు బాగుంది కనుక. ఆవిడ పళ్ళు బాగున్నాయి అంటాడు ఒకడు, ఆవిడ జుట్టు మోకాళ్ళ కింద ఉందంటాడు ఒకడు. అంటే జుట్టుని చూసి ప్రేమించాడు, హృదయం తర్వాత అర్థమవుతుంది. అమ్మో జుట్టు బాగుందండి, హృదయం మాత్రం గయ్యాలండి అంటాడు. కొంతకాలానికి వాళ్ళ మధ్యలో ఏమొస్తుందంటే బ్రేకప్. అంటే ఏమైపోతారు? విడిపోతారట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్యాకప్ అయిపోయింది. ఇక అంతేనా? ప్యాకప్ చేశారు. ఎందుకయ్యా మీరు ఇద్దరు విడిపోయారంటే వాళ్ళని అడగండి. మీరు జాగ్రత్తగా ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న వాళ్ళు, లేదంటే ఈ వైరాగ్యానికి వచ్చేసి అమ్మాయి అబ్బాయి విడిపోయిన తర్వాత, లేదంటే వాళ్ళు మధ్యలో ఏవో గొడవలు వచ్చి అటు ఇటు అయిపోయిన తర్వాత గడ్డం పంచుకొని మందు తాగుతూ ఉంటాడు ఈయన, ఆవిడ ఇంట్లో ఏవేవో చేస్తూ ఉంటుంది. ఏమండి మరి అమ్మ నాన్నలకు ఒక పూరుగా వెళ్తున్నా. అప్పుడు మరి వాళ్ళని అడగండి మీరు ఎందుకు విడిపోయారంటే, నా మనస్సును వాడు అర్థం చేసుకోలేదండి. ఈయన అడగండి, ఈయనేమంటాడు తెలుసా? ప్రారంభంలో బాగానే ఉందండి, తర్వాత అన్ని ఆవిడ ఇష్టాలే జరగాలంటుందండి, నా మనసు అర్థం చేసుకోలేదండి, అందుకేనండి విడిపోయాం అంటారు. ఇదే రీజన్. కావాలంటే అడగండి. అంటే ఒకరి మనసు ఒకరికి అర్థం కాకపోతే కలిసి ఉండటం కష్టమైనప్పుడు, బాగా వినండి, పరలోకంలో ఉన్న కన్నతండ్రి భూమి మీద మనుషులకు జన్మనిచ్చి తల్లి గర్భంలో దేహాలు కట్టి ఆ దేహానికి అవసరమైన ఆయుష్, ఆరోగ్యము, ఆహారము సమస్తాన్ని దయచేస్తూ
వాళ్ళు భూమి మీద బ్రతకడానికి అవసరమైన సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, ఈ నేల పంచభూతాలను కలిగించి నా పిల్లలకు సేవ చేయండి అని పంచభూతాలను వాళ్ళ మధ్యలో పెట్టి, మనిషికి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా జన్మించిన దేవుడి వైపు ఎటు చూడకపోయినా, ఆయన ఎవరో, ఆయన ఎక్కడుంటాడో, మనల్ని ఎందుకు పుట్టించాడో అర్థం చేసుకోకుండా 70 ఏళ్ళు మనిషి తిరుగుతున్నా సరే, ఒరే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కనుక నీకు నాకు బ్రేకప్, నేను చంపేస్తున్నాను అన్నాడు దేవుడు ఎప్పుడైనా? అనండి. దేవుడు మంచుడండి, మనిషి దుర్మార్గుడండి. దేవుడు చాలా మంచోడు, అర్థం చేసుకోకపోయినా పెంచుతున్నాడు, అర్థం చేసుకోకపోయినా కాపాడుతున్నాడు, అర్థం చేసుకోకపోయినా ఎప్పటికైనా మారకపోతాడా, నా మనసేంటో గ్రహించకపోతాడా, అలా నా కోసం జీవించాలని వాడి జీవితాన్ని నా వైపు మరల్చుకోకపోతాడానని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు సభ పెట్టించాడు, చెప్పేస్తున్నాడు, నన్ను అర్థం చేసుకోండి, ఇది నా మనసు, ఇలా మీరు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకాలం మీకు ఎవరో చెప్పలేదేమో, ఈరోజు పరలోకంలో ఉన్న కన్న తండ్రిగా నా మనసు ఏంటో మీతో చెబుతాను, నన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నేను మీతో చెప్తాను. ఎవడో ఒక కవి ఒక మంచి మాట రాశాడండి. ఒక కవి ఈ అర్థం చేసుకోవాలి అన్న దాని మీద ఒక మంచి కవిత రాశాడు, మీకు చదివి వినిపిస్తాను, ఎంత బాగుంటుంది అంటే, అర్థం చేసుకోవటం వాళ్ళ తప్పైతే, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోకపోవటం వాళ్ళ తప్పైతే అర్థమయ్యేలా చెప్పకపోవటం నీ తప్పు. ఎలాగుంది ఇది? మళ్ళీ చెప్తున్నాను, ఏంటంట, అర్థం చేసుకోకపోవటం వాళ్ళ తప్పైతే అర్థమయ్యేలా చెప్పకపోవటం నీ తప్పు అన్నాడు. బాగుంది. రెండో లైన్ ఏమన్నాడు అంటే, ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవటం వాళ్ళ తప్పైతే, ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవటం వాళ్ళ తప్పైతే ఏది చెప్పకుండా వాళ్ళు అర్థం చేసుకోలేదంటో నీ తప్పు. ఎలాగుంది? అర్థమైంది లేదా? అర్థమయ్యేలా చెప్పకపోవటం నీ తప్పట, ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవటం వాళ్ళ తప్పైతే అసలు నువ్వు చెప్పకుండా, ఏమి చెప్పకుండా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదంటావు నీ తప్పట. యాజ్ టీజ్గా ఈ కవిత దేవుడికి అప్లై చేస్తే, దేవుడు తన గురించి అర్థమయ్యేటట్టుగా ప్రజలకి ఏం చెప్పలేదా? తాను అర్థం అవటం లేదా? దేవుడు అర్థం అవటం లేదా? మనుషులు రాసిన ప్రతి నీతి, ప్రతి కథ ముందుగానే దేవుడు బైబిల్లో చెప్తాడు. యాజ్ టీజ్గా ఈ కవిత ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను మీకు. కానీ ఇలా ఉండదు, ఆయన స్టైల్ వేర్లేండి, ఆయన ఇంకా బాగా చెప్తాడు. నేను ప్రజలకి అర్థం కాలేదా? నేను భూమి మీద ఉన్న మనుషులకు ఒకే తండ్రినని, సర్వమానవాళికి ఒకే దేవుడు అన్న సంగతి నేను అర్థమయ్యేటట్టుగా బైబిల్లో చెప్పిన ప్రజలకి దేవుడు అర్థం అవ్వలేదా? దేవుడి మనసు అర్థం అవ్వలేదా? దేవుడికంటూ ఒక మనసు ఉంటుంది, ఆ మనసులో సంతోషాలు, ఆనందాలు, సుఖాలు, అలాగే భూమి మీద కలిగించిన మనుషుల పట్ల, తన పిల్లల పట్ల తనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఇవేవి నా పిల్లలకి అర్థం అవ్వలేదా? పోనీ నేనేమైనా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పలేదా అంటే, కళ్ళ ముందు అర్థమయ్యే సజీవ సాక్ష్యాలు పెట్టినా నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదు అన్నాడు దేవుడు. బైబిల్ తీద్దాం, ఇర్మియా గ్రంథం. ఎంత బాగుంటుంది చూడండి మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. అందరు బైబిల్ తీయండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. ఇదేవో గాలిని పోయే ఏమండి ఎవరో చెప్పిన మాట కాదట. ఎవరి మాటట? యెహోవా మాట. లక్ష్య పెట్టండి. ఇది సాక్షాత్తు సృష్టిని కలిగించిన సృష్టికర్త మాట, సర్వశక్తిమంతుని మాట. లక్ష్యం చేయండి, గురి పెట్టండి. ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. అదే ఆయన చెప్తున్నది అక్కడ. యెహోవా మాట గనక మీరు లక్ష్య పెట్టుడి, నేను ఇశ్రాయేలులకు అరణ్యము వలనైతినా, గాఢాంధకార దేశము వలనైతినా. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? ఏదో అర్థం అన్నట్టుగా ఉంటాయి దేవుడి మాటలో. నేను చెప్తాను కరెక్ట్గా. నేను ప్రజలకు, మనుషులకు
అరణ్యము వలెనైతినా అంటే అర్థం ఏంటి? గాఢాంధకార దేశము వలెనైతినా అంటే అర్థం ఏంటంటే, ఏమంటే అడవి అనగానే మిమ్మల్ని తీసుకెళ్ళి నల్లమల అడవుల్లో మధ్యలో పడేశారనుకోండి, దారేటో మీకు తెలుస్తుందా? తెలీదు. ఆ అడవిలో ఎక్కడ నీళ్లు ఉంటాయో మీకు తెలుస్తుందా? తెలీదు. అడవి అనేసరికి అర్థం కానిది అని అర్థం. ఏ జంతువు వచ్చి తినేస్తుందో తెలీదు, ఎక్కడున్నామో తెలీదు, ఏ దిక్కుకి వెళితే ఊరు వస్తుందో తెలీదు. నేను కూడా ప్రజలకి అరణ్యంలో మారిపోయానా? నేనేమి అర్థం కావటం లేదా? లేదా గాఢాంధకార దేశములనైతినా అన్నాడు. గాఢాంధకార దేశం అంటే ఆ దేశంలో ఏమి లేదు, ఇప్పుడు వెలుగు లేదు. వెలుగు లేని దేశంలో ఏదైనా కనపడుతుందా? కంటికి కనపడదు. అలా నేనేమైనా నా పిల్లలకి కనబడకుండా పోయానా? తెల్లవారి సూర్యుడు వస్తున్నాడు అంటే కనబడుతున్నాను, ప్రతి కాలం మారిపోయిన తర్వాత శీతాకాలం వచ్చిందంటే కనబడ్డాను, వర్షాలు పడ్డాయి అంటే కనబడ్డాను, ప్రతిరోజు సూర్యుడు వచ్చి ప్రతిరోజు ఆహారం తింటున్నాడు మనిషి అంటే కనబడుతున్నాను, గాలిని పంపించాను కనబడుతున్నాను. నేను వాళ్ళకు బ్రతికించడానికి నా సాయశక్తుల ఒడ్డి నా సర్వాన్ని ఇచ్చి వారి కొరకు ఈ అనంత విశ్వాన్ని త్రిప్పుతూ నడుపుతూ క్రియల రూపంలో ప్రతిరోజు మనిషిని తాకుతున్నా నేను కనపడలేదా మనుషులకి? ఎక్కడున్నాడు దేవుడు అంటున్నాడు ఒక ఆయన. ఏమంటే ఇంకా ఎలా మాట్లాడుతున్నాడండి మధ్యకాలంలో? ఏడండి దేవుడు అంటూ చూపించమనండి, దేవుడిని రమ్మనండి అంటున్నాడు. వస్తాడు ఆయన, వస్తే నువ్వు ఉండవు, అదే ఆయన ప్రాబ్లం. సింహం ఉందంటే నేను నమ్మనండి అన్నప్పుడు ఏం చేయాలి? జూలోకి తీసుకెళ్ళి ఒకసారి తాళం తీసేయాల, అప్పుడు మీదకి వస్తుంది. అప్పుడు వీడు ఉంటాడా చూడడానికి? ఉండడు. ఏమండి సింహం వస్తేనే పోయే నువ్వు సింహాన్ని సూర్యుడిని కలిగించిన ఆయన ఎంత ఉంటాడు తెలుసా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఒకసారి ఊహించు, ఆకాశం ఆయన కుర్చీ అంత ఉంటుంది. అంత రూపం వచ్చి నీ దగ్గరికి ఎరా నేను వచ్చాను రా అన్నాడు అనుకోండి, బతుకుంటావా? ఆ సౌండ్కి చెవుల్లోంచి రక్తం వచ్చి చచ్చి ఊరుకుంటావు. అందుకు ఆయన రాలేక ఆయన పిల్లలుగా సేవకులు పంపించి నేను ఉన్నానని చెప్పండి రా, అమాయకుడు లేడు అంటున్నాడు అన్నాడు. నువ్వేమో ఆయన రమ్మంటున్నావు. చూసారా? నేను గాఢాంధకార దేశంలాగా అయిపోయానా అంటే నేను కనపడటం లేదా వాడికి? ఏమంటే మీకు మాట అడుగుతానండి, మీరు ట్రైన్ ఎక్కండి, బస్సు ఎక్కండి, హెలికాప్టర్ ఎక్కండి, విమానం ఎక్కండి. ఏమంటే ఈరోజు నేను కోటిపల్లి రేవు దాటానండి అవతలకి. దాన్ని ఏమంటారు? దాటేది పంటి. ఈ ప్రతిదీ నడవాలి అంటే అందులో ఎవరు ఉండాలి చెప్పండి? ఎవరుండాలి? పంటి దానికి అదే వెళ్ళిపోద్దా? తాడెప్పగానే కొట్టుకుపోతాం అందులో. ఒక ఆయన ఉంటాడు వెనకాల మిషన్ వేసి మారేసి తిప్పుతూ ఉంటాడు అటు ఇటు. పంటి నడపాలంటే పంటి డ్రైవర్ ఉంటాడు. ట్రైన్ నడపాలంటే ఉన్నాడు దానికి ఒక ఏమండి మరి ట్రైన్ నడిపించడానికి ఏమండి విమానాలు నడిపించడానికి ఉన్నారు, ఓడలు నడిపించడానికి ఉన్నారు. ప్రతిదీ నడిపించాలి, ఒక ఆయన ఉండి నడిపించాలి. వెరీ గుడ్. నీ కళ్ళ ముందున్న ప్రతిదాన్ని నడిపించాలి అంటే నువ్వు అనుభవిస్తున్న ఈ సృష్టిని ఎవరయ్యా నడిపిస్తున్నారు? టైం టు టైం జరగాలి. మళ్ళా 1 సెకండ్ లేట్ అవ్వడానికి లేదు. సూర్యుడు ఏ టైంకి రావాలి? 5:30, 6 అవ్వగానే మీకు వెలుగు వచ్చేసింది అంటే వేసవకాలంలో ఎవరు వచ్చేసారు? సూర్యుడు. కొంచెం ఒక 2 గంటలు ట్రైన్ లేటుగా వచ్చినట్టుగా సూర్యుడు లేటుగా వస్తున్నాడు అనుకోండి, రోజును 6 గంటలకు అలారం పెట్టుకున్నావు. నువ్వు అలారం మోగుతున్నా సరే కళ్ళ ముందు ఏముందో కనపడక 9 గంటలకు లేస్తావు. నేను కనపడటం లేదా మనుషులకి? నేను కనపడటం లేదా? బగ మండుతున్న సూర్యుడు ప్రతి ఉదయము వస్తున్నాడు అంటే నేను కనపడటం లేదా మనుషులకి? నేను కనపడలేదా? తింటున్నావే తిండి 3 పూట్ల ఆహారం ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? నోట్లోకి వెళ్ళిపోతున్న 3 ముద్దలు ఎలా వెళ్ళిపోతున్నాయో ఆలోచించావా ఎప్పుడైనా? భూమిలో విత్తనం పడాలి, ఆ విత్తనం మొక్క అవ్వాలి, ఆ మొక్కకు మళ్ళీ ఫలించాలి. ఏమండి ఇటు సైడ్ అంతా కూడా వరి వ్యవసాయం చేస్తారు. బాగా వినండి, వ్యవసాయం చేసే రైతులు, మీరు ఎకరం పొలంలో నాటాలి, పైరు వేయాలి అన్నప్పుడు ఆ ఎకరంలో నాట్లు వేయడానికి ముందు మీరు ఒక అరబస్తా గింజలు మడేస్తారు. మీకు తెలుసు కదా, ఆకుమడి వేయడానికి మీరు ఎన్ని గింజలు వేశారు చెప్పండి? ఎన్ని బస్తాల గింజలు వేశారు? ఒక్క ఎకరా నాటడానికి జస్ట్ 1/2 బస్తా, అరబస్తా గింజలు అక్కడ నాటేస్తే ఆ నాటుమడి
ఆకుమడేస్తే అది తర్వాత తీసుకెళ్ళి నాట్లు నాటారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇక్కడ వేసింది ఎంత విత్తనంగా, మీరు వేసింది ఎంత ఇక్కడ అరబస్తా. మీరు ఎకరంలో నాటిన తర్వాత చివరికి మీరు పంట కోసేటప్పుడు మీకు వచ్చే గింజలెన్ని? అరబస్తా వేసినప్పుడు పావు బస్తా వచ్చింది అనుకోండి పంట, ఎవడన్నా వ్యవసాయం చేస్తాడా? అరబస్తా వేస్తాడట అయ్యగారు. 6 నెలలకి ఎన్ని రావాలట? 40 బస్తాలు రావాలట. ఎవరు బాబు 40 బస్తాలు చేసింది? నువ్వా? నీళ్లు పెట్టావు, ఎరువు వేసావు, ఏమండి పైరు ఎలా ఉందో చూసుకుని కాపలా కాసావు, వెళ్ళి ఇంట్లో పడుకున్నావు. నీ అరబస్తాని 40 బస్తాలు ఎవరు చేశారు? తెలీదు. దేవుడు నేను కనపడిన వాడికి తింటాడు, కోసుకుంటాడు, ఆ గడ్డటికి వెళ్ళి ఆవుకేస్తాడు, దాని నుంచి పాలు తెచ్చుకుంటాడు. ఆవు ఎవరు చేశారో తెలీదు, ఈ గడ్డి తిని అది పాలు ఎందుకు ఇస్తుందో తెలీదు, ఈడు మాత్రం తెల్లని మల్లెపువ్వులు అంటే అన్నం ఎందుకు తింటున్నాడో తెలీదు. అన్ని తిని కూడా ఆ గడ్డేస్తే చక్కటి పాలు త్రాగి కూడా ఆవుని చేసి నేను లేనంటున్నాడు వాడు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఏమంటాడంటే ఆ అమ్మ ఆ ఆవు, అక్కడి వరకే తెలుసు, ఆవు ఎవరు చేశారో తెలీదు. చూసారా, నేను అర్థం అవ్వలేదు మనుషులకి. నేనేమైనా గాఢాంధకార దేశం వలనైతేనా నిరంతరము వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కోసం కష్టపడి పని చేస్తుంటే నేను అర్థం అవ్వలేదా? ఏమన్నా ఒక మాట చెప్పనా బైబిల్? ఇప్పుడు మనం తింటున్నామన్నా, త్రాగుతున్నామన్నా, ఉదయాన్నే మీరు చక్కగా లేచారు అన్నా, మీరు హాయిగా ఉండడానికి, మరలా చెప్తాను జాగ్రత్తగా వినండి, మీరు సుఖంగా ఉండడానికి ఈ విశ్వంలో ఒక ఆయన బాగా కష్టపడి పని చేస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి బైబిల్లో. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం అందరు తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదివినా పర్వాలేదు, డైరెక్ట్గా 17వ వచనం. అయితే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నామని వారికి తండ్రి ఏం చేస్తున్నాడట? పరలోకంలో హాయిగా సింహాసనం మీద కూర్చుని మీరు ఏం ప్రార్థనలు చేస్తారని ఎదురు చూస్తున్నాడు అన్నాడా యేసుప్రభు? తండ్రి ఏం చేస్తున్నాడట? పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడట? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా ఏం చేస్తున్నాను? పని చేస్తున్నాను. దేవదూతలు ఏం చేస్తున్నాయి? పని చేస్తుంది. సృష్టి ఏం చేస్తుంది? పని చేస్తుంది. మనం మాత్రం ఏం చేస్తున్నాం? ట్రిపుల్ టీ. మనం ఏం చేస్తాం తెలుసా? ట్రిపుల్ టీ అంటే తిన్నావా, తిరిగావా, తెల్లారిందా. ఇదేనా ట్రిపుల్ టీ అంటే? వాళ్ళేమో పని చేస్తారట, ఈయన తింటాడట. వాళ్ళేమో పని చేస్తారట, ఈయన తిరుగుతాడట. వాళ్ళేమో పని చేస్తారట, తిరిగి నిద్రపోయి మళ్ళీ తెల్లారు లేస్తాడట తినడానికి, తిరగడానికి. ఇది మనం చేస్తున్నది. ఏమర్థమయ్యాడండి దేవుడు మనకి? కష్టపడి ఒక ఆయన పని చేయటం వల్ల నువ్వు బ్రతుకుతున్నా మర్చిపోకు. మరి ఆయన అర్థం చేసుకోవాలి కదా. నీ కోసం పని చేస్తున్నామని అర్థం చేసుకోకపోతే ఎలాగా? నాన్న ఉదయం వెళ్ళిపోయి రాత్రి అయిపోయేంత వరకు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత కూతురో కొడుకో, నాన్న ఉదయం వెళ్ళిపోయారు కదా, భోజనం చేశారా, ఏమైనా వేడి నీళ్ళు పెట్టమంటారా, ఏమన్నా త్రాగుతారా, ఏమైనా కాళ్ళు ఏమైనా నొప్పిగా ఉందా, కొబ్బరి నూనె రాయమంటారా, నీరసంగా ఉందా, ఏమైనా అడిగినప్పుడు కదండి తండ్రి ఆనందపడతాడు. అమ్మ పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు అంటాడు. కష్టపడి ఇంటికి వచ్చిన తండ్రిని పట్టించుకోకుండా ఎవరి ధ్యాసలో వాడు ఉండి ఒక టీవీ చూస్తూ, ఒక సెల్ ఫోన్ చూస్తూ, ఆ నాన్న వచ్చావా బాగున్నావా అని అలా ఒకసారి పలకరించి ఇలా సెల్ ఫోన్ చూసుకుంటాడు అనుకోండి, ఎలాగుంటుంది ఆ మనసు? ఎలాగుంటుంది? ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అదే. దేవుడి దగ్గరికి మొక్కుబడిగా ఆదివారం ఆరాధనకు వెళతారు అంతే. ఆయన కష్టం కానీ, ఆయన శ్రమ కానీ, ఆయన బాధ కానీ, ఆయన మనసు కానీ, ఆయన ఆలోచనలు కానీ ఈరోజు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. మీరు బాగా వినండి ఈరోజు ప్రసంగం. ఆయన గనక నీకు అర్థం కాకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ఆయన గనక నీకు అర్థం కాకపోతే నీ జీవితం వృధా అయిపోతుంది. నేను చెప్తాను చివరికి వెళ్ళేసరికి ఎంత బాగుంటుంది చూడండి. మన జీవితం నాశనం అయిపోతుంది. అలాగని దేవుడు, బాగా వినండి, దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థమయ్యేలాగా ఏం చెప్పలేదా అంటే, నేను కన్నాను నిన్ను అని రాశాడు బైబిల్లో. లేదా? అవన్నీ చూపించుకుంటూ వస్తాను. ఉన్నాయా లేదా చెప్పండి. నేను మిమ్మల్ని ఏం చేశాను? కన్నాను. తల్లి గర్భంలో మీకు దేహం చేసింది ఎవరు? నేనే. మీరు పుట్టక మునిపై అనంత విశ్వాన్ని మీకు కలిగించింది ఎవరు? నేనే. 6 దినాల సృష్టి ఆది కాండంలో మీరు చదువుకుంటారు కదా.
అంటే సృష్టిని చేసి జీవితం ఇచ్చి తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టి లోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు పాపంలో పడిపోతే నీ పాపాన్ని కడగడానికి మళ్ళీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపి నీ పాపాలు కడిగి నిన్ను పరిశుద్ధుని చేసి నువ్వు సజావుగా భూమి మీద నీతిగా న్యాయంగా యథార్థంగా మోసాలు చేయకుండా పాపాలు చేయకుండా బ్రతకడానికి మరలా అవసరమైన వాక్యాన్ని 66 పుస్తకాలుగా చేసి నీ చేతుల్లో పెట్టినా ఇంత చేస్తున్న దేవుడి మనసు నీకు అర్థం కావటం లేదు అంటే ఇంకేం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? దేవుడు ఎంత మంచోడో చెప్తానండి. శంకరండి దేవుడే దేవుడండి. నా పిల్లలు మరి ఏంటో మరి వాళ్ళకి అర్థం అవటం లేదు, ఎంత చేసినా అర్థం అవటం లేదు, ఎంత చెప్పినా అర్థం అవటం లేదు. నా కష్టం ఏంటో, అలాగే వాళ్ళ జీవితం ఎంత శ్రేష్టమైనదో, భూమి మీద నరుడికిచ్చిన నరజన్మ, మానవ జాతికిచ్చిన ఆ జన్మ ఎంత గొప్పదో ఇప్పుడు నేను డైరెక్ట్గా మాటల్లో చెప్తే అర్థం అవటం లేదేమో, కనీసం ఒక ఉపమానంతో ఉదాహరణతో వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న దానిని ఒకటి వాళ్ళ ముందు పెట్టి చెప్తాను అన్నాడండి. ఎంత మంచి దేవుడు చూడండి. డైరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నామని ఒక దానిని పట్టుకొచ్చి చెప్తాడట. మీకు ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఈరోజు విద్యా వ్యవస్థలో ఒక విధానం ఉంటుంది పిల్లలకి నేర్పించడానికి, చిన్నపిల్లలకి నేర్పించడానికి. ఏంటా విధానం అంటే నేర్పించాలి వాడికి. నేర్పించేటప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లోడికి ముందు ఎవరిని చూపిస్తారు? అనగానే పక్క ఎవరు బొమ్మ వేశారు? అమ్మ బొమ్మ ఎందుకు వేశారు నాకు చెప్పండి. ఇంట్లో వీడికి అమ్మ తెలుసు కానీ అనే అక్షరం తెలీదు. వీడు అమ్మ అనగానే ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటాడు? గుర్తుపెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే తెలిసిన దాంట్లో నుంచి తెలియనిది నేర్పించాలి. ఈ విధానం విద్యా వ్యవస్థదే అనుకుంటే పొరపాటు. ఈ విధానం మొదట దేవుడిది. దేవుడు ప్రకృతిలో ఉన్న చాలా చూపించి తన కష్టం ఏంటో, తన శ్రమ ఏంటో, ఈ జీవితం ఎంత గొప్పదో చూపించాడు. ఎక్కడండి చూపించాడు అంటారా? నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి అందరూ. త్వరగా ఎక్కువ సంగతులు నేను చెప్పాలి, మీరు త్వరగా రాసుకోండి, త్వరగా చెప్పండి. చివరి దినం కదా, ₹1000 ఖర్చు పెట్టారు. కొన్ని మంచి మాటలైనా ఎక్కువ మాటలు మీకు నేర్పించి వెళితే వాళ్ళ ఖర్చుకి మీరు వచ్చినందుకు మీకు ఏదో ఒక సార్థకత చేకూరుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే కనబడుతున్న దాంట్లో నుంచి కనబడద నేర్పించాలి అన్నది దేవుడి సూత్రం. అందుకే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాడు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనంలో, త్వరగా చదవండి. నా ప్రియుని గూర్చి నేను పాడేదను వినండి. ఎవరికో ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాళ్ళని గూర్చి పాడదని వినండి. ఇక్కడ ఏంటి, నాకు ఒక ఇష్టమైన వ్యక్తి ఉన్నాడు, అతనికి ఏముందట? ద్రాక్ష తోట ఉంది అని చెప్పాడు. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందో చెప్తున్నాడు తర్వాత మాటలో. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఈ తోట ఎక్కడుందట? సత్తువ కలిగిన భూమి. సత్తువ కలిగిన భూమి అంటే అర్థం ఏంటి? సారవంతమైన నేల మీద ఉంది పంట. మీకు తెలుసు చౌడు నేల అని ఉంటుంది, సరిగా పండదు. సారవంతమైన నేల, పంటలు బాగా పండుతాయి. ఈ ద్రాక్ష తోట ఎక్కడుందంటే ఇప్పుడు సారవంతమైన నేల మీద, సత్తువ కలిగిన కొండల మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. నేల ఆల్రెడీ మంచిది కదా అని కష్టపడకుండా వ్యవసాయం చేస్తానంటే ఏ పంట పండదు. అప్పుడు ఏం చేశాడట? నేలనంతా ఏం చేశాడట? చదును చేశాడట. అందులో రాళ్ళు ఉన్నాయట, చెత్త చెదారం ఉందట, అదంతా తీసేసాడట. తీసేసేటప్పుడు విత్తనాలు పెడుతున్నాడట. ఎలాంటి విత్తనాలు పెట్టాడట? శ్రేష్టమైన తీగలు. నేను ఏం చెప్తున్నా నోట్ చేసుకోండి, చివరిలో అడుగుతాను. సారవంతమైన నేల నెంబర్ 1. అందులో పెట్టిన తీగలు అలాంటివి శ్రేష్టమైన తీగలు పెట్టాడు. వెరీ గుడ్. తర్వాత చూడండి ఏమైందో. ఆయన దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఎందుకు? ఇప్పుడు తోట వేసిన తర్వాత, పంట వేసిన తర్వాత ఆటోమేటిక్గా రైతు దేనికోసం రెడీ అవుతాడు? చివరిలో పంట వస్తుంది. కనుక ముందుగానే కళ్ళం రెడీ చేసుకుంటాడా లేదా? ఇక్కడ మీకు జరిగే చెప్తున్నాను. కళ్ళం ఉంటుందా లేదా? ప్రతి పొలానికి పైన ఏముంటుంది? కళ్ళం. ఎందుకు కళ్ళం రెడీ చేసుకున్నాడు? ఎలాగో పంట వేసాను, పండుతుంది, కోస్తాను, ధాన్యం బస్తాల్లో నింపుకోవడానికి ఒక కళ్ళం ఉండాలి కదా. మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. అలాగే ఈయన ద్రాక్ష తోట వేశాడు గనక ద్రాక్ష తోటలో నుంచి ఆ రోజు ద్రాక్ష పళ్ళ రసం తీసేవారు. ఆ రసం తీయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ రెడీ చేసుకున్నాడు. ముందు ఎలాగో పంట వచ్చేస్తుంది, ద్రాక్ష పళ్ళ రసం వచ్చేస్తుంది అని తర్వాత చూడండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. పంట వేసేసాడట.
అవసరమైనవి అన్నీ పెట్టేశాడట, ఎరువు వేసాడట, నీళ్ళు వేసాడట, కాపలా కాసాడట, కష్టమంతా అయిపోయిందట. తీరా పంట వచ్చింది, మంచి ద్రాక్ష పళ్ళు వచ్చాయి అనుకునే టైంకి పండిన పంటంతా కూడా పండకపోలేదు, పండింది. కాయకపోలేదు, కాచింది. కానీ ఎలాంటి కాయలు కాచిందట? కారు ద్రాక్షలు కాచిందట. కారు ద్రాక్ష అంటే అర్థం ఏంటి చెప్పండి? చేదువి. అప్పుడప్పుడు ఆడపిల్లలు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు బీరకాయలు కొనాలి అంటే చివరి చిన్న ముక్కిరిసి నోట్లు వేసుకుంటారు ముందిల్లు. ఎందుకు? చూడ్డానికి బీరకాయలన్నీ ఒకేలాగా ఉన్నా బీరకాయల్లో ఏ బీరకాయలు ఉంటాయి? చేదు బీరకాయలు ఉంటాయి. కూరకి పనిచేయవు. తీరా ఇంటికి తెచ్చేసిన తర్వాత కట్ చేస్తున్నప్పుడు తిన్నదనుకోండి, కూర వేస్ట్ అయిపోద్ది, డబ్బులు వేస్ట్ అయిపోతాయని అక్కడే టేస్ట్ చేస్తారు. ఇది మీకు అర్థమైతే ద్రాక్ష పళ్ళల్లో మంచి స్వీట్ తీయని ద్రాక్ష పళ్ళు ఉంటాయి, అలాగే కారు ద్రాక్షలు కూడా ఉంటాయట. తీరా పంట వచ్చింది అనుకున్న టైంకి ఏ పంట వచ్చిందట? కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు వచ్చాయట. పని చేస్తాయి యజమానుడికి? పనికిరావు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అందరు నా వైపు చూడండి. ఇంత పంట వేసిన తర్వాత పంట చేతికి వస్తుంది అన్న టైంకి పనికిరాని పంట పండింది. ఇప్పుడు ఆ పంటని ఆ యజమానుడు ఏం చేయాలి చెప్పండి నాకు? ఏం చేయొచ్చు? ఏం చేయడానికి అధికారం ఉంది చెప్పండి? పోనీ పంట సరిగా పండలేదండి, ఏమంటే ఏదో దోమ పట్టేసింది, ఏదో బాగా పురుగులు పట్టేసాయి. రైతు ఏం చేస్తాడు? అప్పుడు తగలబెట్టేస్తాడు. మీకు తెలియదు కదా పంటను ఏం చేస్తాడు? తగలబెట్టేస్తాడు. ఇది మనందరం చూస్తున్నదే. ఇది న్యాయమనే మనం అనుకుంటాం. ఇప్పుడు ఈ రైతు కూడా ఇదే చేశాడట, పంట పండలేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి 5వ వచనంలో, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పదను, అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 1, అది కారు ద్రాక్షలు కాచింది గనుక ఎంతకాలం దాన్ని కాపాడడానికి చుట్టూ కంచేశాను. ఇప్పుడు ఆ కంచెని ఏం చేస్తానంటున్నాడు? కట్ చేస్తాను. కంచె కట్ చేశాడు అనుకోండి, చేను ఏమైపోతుందో చెప్పండి నాకు? పశువులు వెళ్ళి శుభ్రంగా ఆయన గడిగి దున్నేస్తాయి, అంతే కదా? ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే కంచె కొట్టేస్తాను. నెంబర్ 1. 2, తర్వాత చూడండి, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను. ఈయన ఎంత మంచి రైతు అంటే అందరూ కంచె వేస్తారు, కంచె ఏమైనా ఫెయిల్ అయిపోద్దామో చుట్టూ ఏం కూడా కట్టాడట? గోడ. ఎంత మంచి రైతు అండి! ఎవడు ఏ రైతు అయినా పొలం చుట్టూ గోడ కట్టని చూసారా? చైనా వాళ్ళు గోడ తెలుసు, మనకి దేశం చుట్టూ కట్టుకున్నారు వాళ్ళు. పొలం చుట్టూ గోడ కట్టిన రైతుని చూసారా? ఈ రైతు ఎంత మంచోడు చూడండి. పొలం అంటే ఎంత ప్రేమో చూడండి. చుట్టూ గోడ కట్టేసాడట. ఇప్పుడు ఆ గోడను ఏం చేస్తానంటున్నాడు? పడగొట్టేస్తాను, పాడు చేస్తాను. నెక్స్ట్, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలు రెక్కస చెట్లను బలిసీయుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇక్కడ ఆగిపోవాలా? నాకు పనికి రాని పంట పండుతున్న ఈ పొలం మీద ఎప్పటికీ వర్షం పడకూడదని దేనికి ఆజ్ఞిస్తాడట? మేఘాలకు రైతు ఆజ్ఞ ఇవ్వగలడా? ఇవ్వగలడా? ఏమనండి చూద్దాం. ఈరోజు వర్షం పడాలి రా అనమనండి. వర్షం పడుతున్న టైంలో ఈరోజు కుప్పను ఉరుస్తున్నాడు, ఎందుకు పడుతున్నా ఆగిపో అనమనండి. రైతు అనగలడా? అనలేడండి. మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదన అన్నాడంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది రైతా దేవుడా? దేవుడు. వెరీ గుడ్. మాట్లాడుతున్నది ఎవరు ఇప్పుడు ఇక్కడ? దేవుడు. ఇంతకీ దేవుడేసిన ద్రాక్ష తోట ఏంటి? ఇంతకీ ఎవరు ద్రాక్ష తోట? ఎవరు? మనమే. మనల్ని దేంతో పోల్చాడు తెలుసా? ద్రాక్ష తోటతో పోల్చాడు. వేసేటప్పుడు ఈ ద్రాక్ష తోట ఎక్కడ వేసాడట? సత్తువు కలిగిన భూమి అన్నాడు. ఏమన్నా మనం ఉంటున్న ఈరోజు మనం ఉంటున్న ఈ భూగోళం సత్తువు కలిగిన భూగోళం. గాలి ఉంది, నీరు ఉంది, చెట్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అంగారకుడి మీదకి వెళ్ళండి, ఏమైనా ఉంటాయా? బుధుడి మీదకి వెళ్ళండి, ఏమైనా ఉంటాయా? ఏమీ లేని లోకంలో నిన్ను వేయలేదు. అన్ని వసతులు ఉన్న లోకంలో భూగోళం మీద నీకు జన్మనిచ్చాడు. ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి జన్మ ఇచ్చాడట? శ్రేష్టమైన తీగలను నాటాను అంటే నిన్ను పుట్టించేటప్పుడు దేవుడు ఎలా పుట్టించాడు? యథార్థవంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, కల్మషం లేనివాడుగా, పసి పాపగా. ఎంత మంచి జన్మ అండి మనుషులకి ఇచ్చాడు. శ్రేష్టమైన జన్మ, పవిత్రమైన జన్మ, పాపము లేని జన్మ. కుట్రలు, భయంకరాలు, వ్యభిచారాలు, నేరాలు, ఈ పాపము ఏమీ లేని జన్మ ఇచ్చాడు మనిషికి. అలా ఇస్తే
ఈ పంట ఫలిస్తుంది, ఈ పంట చేతికొస్తుంది, నాకు పనికొచ్చే పంటగా మారుతుంది, నన్ను ఆనందపెట్టే పంటగా మారుతుంది అని ఎదురు చూస్తున్నప్పుడు ఆ పంట ఏ కాయలు కాచిందట? కారు ద్రాక్షలు. అంటే దేవుడు ఒకటే చెప్తున్నాడండి ఈరోజు, నేనిచ్చిన జన్మ, నేనిచ్చిన జీవితం, నేనిచ్చిన బ్రతుకు, కానీ ఆ బ్రతుకు ఈరోజు నాకు ఉపయోగపడేదిగా లేదు. ఎవరికి వాళ్ళకు ఉపయోగపడుతుంది? భార్య భర్త ఇద్దరు బాగున్నారు, కుటుంబం బాగుంది, పిల్లలు బాగున్నారు, బంధువులు బాగున్నారు, మీ స్నేహితులు బాగున్నారు, అందరికీ అన్నీ ఇస్తున్నారు, అందరికీ అన్నీ చేస్తున్నారు. మీరు మిమ్మల్ని పుట్టించిన దేవుడికి ఏమిచ్చారు? మిమ్మల్ని పుట్టించిన దేవుడికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మీది కారణ జన్మ, మీ తండ్రి కోసం. ఆయనకి తప్ప అందరికీ అన్నీ ఇచ్చిన జన్మ మంది. అందుకే మనల్ని దేంతో పోల్చాడు తెలుసా? వాళ్ళు కారు ద్రాక్షలుగా మారిపోయారు, అంటే నాకు ఉపయోగపడని వారుగా మారిపోయారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీ పత్రికలో, అందరూ తమ సొంత కార్యములని చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరట. పెళ్ళికి వెళ్తారు, మీటింగ్కి రారు. సొంత కార్యాల మీద ఉన్న ఆసక్తి దైవ కార్యాల మీద ఉంటుందా? ఉండదండి. అంటే నాకు పనికిరాని వారుగా మారిపోయారు, నాకు పనికిరాని పంటగా మారిపోయింది. కనుక ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటో తెలుసా? ఇక వాళ్ళ చుట్టూ ఉన్న కంచె ఏం చేస్తాడట? కొట్టేస్తాడట. మీకు మాట్లాడుతున్నాను, మనిషికి దేవుడు కంచేసాడా? వేసాడా వేయలేదా? వేశాడు. సాతాను చాలా ట్రై చేస్తుంది యోబు గారిని ముట్టుకుందామని. చుట్టూ ఏముందట యోబు గారి చుట్టూ? కంచె ఉంది. టచ్ చేయలేక అప్పుడు చివరికి వెళ్ళి ఎవరికి అర్జీ పెట్టుకుంది? బాబు కొంచెం ఆయనది కట్ చేస్తే నేను లోపల దూరతాను. ఎవరిది? యోబు గారి చుట్టూ ఏముందట? కంచె. ఒక్కసారి నువ్వు ఆ కంచెను తీస్తే నేను యోబుని ముట్టుకుంటాను. అంటే మనిషిని ముట్టుకోవాలి దెయ్యం, అపవాది అంటే ఎవరి ముందు అప్లికేషన్ ఎట్టాలి? ముందు దేవుడికి. దేవుడికి ఎందుకు అయ్యా పెడుతుందంటే చుట్టూ ఏమేశాడట? కంచేశాడు. ఎప్పుడు ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాను, మీ చుట్టూ కంచె ఉందా? తీసాడా? బాగా ఆలోచించుకుని చెప్పండి. ఉందా? తీసాడా? ఇవన్నీ ఆలోచిస్తే నేను ఎప్పుడు ఏం చేశానండి దేవుడికి? నా కంచె ఎప్పుడో లేచిపోయి ఉంటుంది అనుకుంటున్నారే మీరు? కంచె ఉంది. కంచె ఉంది కాబట్టి మీటింగ్లో ఉన్నారు. కంచె లేదనుకోండి, 2020లో కానీ 2021లో కానీ మీరు అయిపోయి ఇప్పటికి 3వ దండపండు మీ ఫోటోకి. ఎందుకో తెలుసా? కరోనా టైంలో చాలామంది లేచిపోయారండి. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా మనం ఉండిపోయాం. ఎందుకో తెలుసండి? మనం ఇంకా మారాలి, మనం ఇంకా మారాలి, మనం ఇంకా ఆయన కోసం ఏదో చెయ్యాలి. మన జీవితం ఆయనకి ఇంకా నచ్చలేదు, మార్చుకోవాలి. అందుకే మిమ్మల్ని ఉంచాడు, కంచేశాడు. ఇంకా ఫలింపరా, ఇంకా ఫలించరా, ఇంకా ఫలించరా అని మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన పడిన కష్టం కళ్ళ ముందున్న వ్యవసాయంతో పోల్చి చెబుతున్నా దేవుడి కష్టం మనకు అర్థం కాకపోతే ఎలాగండి? ఇంతలా వివరించి చెప్పినా అర్థం కాకపోతే ఎలాగా? దేవుడు అర్థం అవటం లేదా? దేవుడి కష్టం అర్థం అవటం లేదా? నీకు ఇచ్చిన జన్మ ఎలా ఇచ్చాడో ఏమిటి ఒక ద్రాక్ష తోటను ఉదాహరణగా తీసుకుని చెప్తున్నా అర్థం కావట్లేదా? ఏమిటి మీకు మాట్లాడుతాను, తల్లి గర్భంలో ఈ దేహం కట్టడం భూమి మీద ఉన్న ఏ మనిషి వలన ఉన్నా అవుతుందండి? మీరు చెప్పండి, అవుతుందా? అవ్వదు కదండి. మీ కళ్ళు ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. మీ చేతులు ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. మొన్న ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కదా న్యూస్, ఒక ఆయనకి వేరే దేశంలో గుండు పాడైపోయిందట. గుండు పాడైపోతే ఎవడిస్తాడు? ఎవడ గుండు ఇస్తే ఆడిపోతాడు. కనుక గుండె ఎవరో ఇవ్వట్లేదు వీళ్ళకి. గుండె ఎవరికి ఇవ్వకపోయి సరే బాగా డబ్బులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు అడిగాడు, బాబు నాకు గుండు పాడైపోయింది బాబు, ఎవడో గుండె ఇవ్వట్లేదు, ఏదైనా గుండు చూడండి అన్నాడు. వాళ్ళు చూశారు, తెలివైన వాళ్ళు కదా. దేని గుండు చూశారంటే మనుషులు ఎవరిస్తారు? వాళ్ళు పందిని కోసేసి పందిగుండు ఎట్టేస్తామని పందిగుండు ఎట్టేశారు మనిషికి. పందిగుండు పెట్టేసిన తర్వాత వాడు బతికేసాడండి. అంతేనండి. ఇక పేపర్లో న్యూసుల్లో ఊదర కొట్టేశారు. దేవుడి పని అయిపోయింది. ఇక మనిషికి అవయవాలు పోతే మేము జంతు అవయవాలు పెట్టి బతికించేస్తున్నాం. ఇక దేవుడితో పని లేదు. ఇక ఎందుకంటే పందులు బోల్డ్ ఉన్నాయి కదా, ఏ పంది అడగదు నా గుండె ఎందుకు పోతున్నావురా అని. ఇక పందిగుండ్లన్నీ కోసి ఎక్కించేద్దాం అనుకున్నారండి. ఎక్కించేశారు, బ్రతికేశాడు. ఎంతకాలం బ్రతికాడు అనుకున్నారు? 40 రోజులు బతికాడండి. 39వ తారీఖు రాత్రి చచ్చిపోయాడు. ఇప్పుడు చేతులు ఎత్తేసి మనిషికి మేము గుండె చేయలేమండి, పంది గుండె 40 రోజులే బతుకుతుందండి అన్నారు. అక్కడ దేవుడు అర్థం అవ్వలేదా నీకు? ఏమంటే నిజంగానండి,
ఈరోజు ఏ అవయవం పనితీరు మీకు అర్థం కావాలి అన్నా అవయవాలు పోగొట్టుకుంటే కానీ అర్థం అవ్వండి. తెలుసా, అవయవాలు పోతేనే తప్ప ఎవడి గుండెలకి స్టంట్లు వేస్తున్నప్పుడు, ఎవడి ఆ గుండెలకి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆరోగ్యవంతుడు గుండె చూస్తే ఆపరేషన్ చేసుకుని ఆయనకి ఎలాగుంటా చెప్పండి, నా గుండె పాడైపోయిందండి. కానీ నీకు కూడా మంచి గుండె పెట్టాడు ఎవరు? దేవుడు. అది పాడైతే కానీ ఆయన అర్థం అవ్వలేదు. బాగున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా, శరీరం అంతా ఆరోగ్యంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా. ఇంత గొప్ప జన్మిచ్చారు కదా తండ్రి, మీకు ఏం చేయాలని అడగవచ్చు కదా. అసలు దేవుణ్ణి అడగవండి, ఏమి అడగవండి, ఏమి అడగడండి. ప్రార్థనకు వస్తాడు, ఆయనకి ఇష్టమైనవి ఏదో ఆయన మీద రుద్దేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంతకాలం ప్రార్థనలకు రావండి, నాకు ఇల్లు కావాలి, నాకు పొలం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వెన్నుపూస లాగుతుంది, నా కాళ్ళు లాగుతుంది, నా నరాలు లాగుతున్నాయి. ఇది చెప్పారు తప్పండి. దేవుడికి జన్మిచ్చారు కదండి, మీకు ఏం చేయమంటారండి? ఎవరన్నా అడుగుతారండి? నన్ను ఇంతలా కాపాడుతున్నారు కదండి, ఏమైనా మీటింగ్ పెట్టమంటారా? ఎక్కడికైనా వాకింగ్ చెప్పమంటారా? ఏ ఊరికైనా వెళ్ళమంటారా? ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులంతా మీ పిల్లలే అయినా వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఎరగక నరకానికి వెళ్ళిపోతున్నారు కదా. తెలుసుకున్న నన్ను ఏం చేయమంటారండి? ఎవరండి అడుగుతారు ఈరోజు దేవుణ్ణి? ఎవరండి ఆయన బాధ అర్థం చేసుకున్నారు? ఎవరండి ఆయన సంతోషం అర్థం చేసుకున్నారు? ఎవరండి ఆయన మనసు అర్థం చేసుకున్నారు? మీకు మంచి వచనాలు చూపిస్తాను ఇప్పుడు. దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఏమనుకున్నాడు అంటే, దేవుడికి మన బాధలు చెప్పుకోవడానికి ఆయన ఉన్నాడు అని అనుకున్నారు ఇంతకాలం. అంతేనా? దానికి మన వాళ్ళు మళ్ళీ బైబిల్లోంచి ఒక రెఫరెన్స్ చూపిస్తారు. ఏ రెఫరెన్స్? మీ చింత యావత్తును నా మీద వేసేయండి, మోయడానికి రెడీగా ఉన్నాను నేను. ఇంక నా బతుకు ఏంటంటే ఇంక జీవితకాలం ఏం మోయాలి? మీ చింతలు మోస్తూ ఉంటాను. ఇదేనా దేవుడు? కాదండి. 2వ వర్షం చూపిస్తాను, బాగా వినండి బైబిల్ ఈరోజు. ఎవడి చింత చెప్పుకోమన్నాడండి. చింత చెప్పుకోవడంలో తప్పు లేదు, తండ్రి కదా, ఆయనకి తప్ప. ఆయన కాకపోతే ఎవరికి చెప్పుకుంటాం? ఆయనకి చెప్పుకుంటాం. నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నీ 70 ఏళ్ల జీవితం అంతా నీకు ఎప్పుడు దుఃఖాలు, కష్టాలు, చింతలే ఉంటున్నాయా? నీ జీవితంలో అప్పుడప్పుడు సంతోషాలు కూడా ఉంటాయా? సభలో ఉన్నారు కదా, అబద్ధం ఆడకుండా చెప్పండి. మీ జీవితాల్లో సంతోషాలు లేవా? ఆనందాలు లేవా? ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. సంతోషాలు ఆనందాలేమో మనం అనుభవిస్తాం, సంతోషాలు ఆనందాలేమో ఫ్రెండ్స్తో అనుభవిస్తాం, సంతోషాలు ఆనందాలేమో బంధువులు పిలుచుకొని విందులు చేసి ఆనందిస్తాం. కష్టం వచ్చింది అనేసరికి ఎవరు గుర్తొస్తారు? ఎవరు? అంటే ఇంతకాలం దేవుడు మనకి ఎలాగ అర్థమయ్యాడు అంటే, నా కష్టాలు ఏదో చెప్పుకునే వ్యక్తి అయినా. నీ కష్టం మాత్రమే చెప్పుకుని నీ సుఖాలన్నీ నువ్వే అనుభవిస్తూ నీ సంతోషాలన్నీ ఇతరులకు పంచుతున్నావు అనుకో, దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసండి? బైబిల్లో మనకి పెట్టిన గొప్ప పేరేంటో తెలుసా? నన్ను అర్థం చేసుకోలేని భక్తిహీనుడు రావాడు అన్నాడు. అంటే దేవుడు నీ సుఖాలు చెప్పుకో, నీ బాధలు చెప్పుకోవద్దని చెప్పలేదు. నేనుండి నాకేం కూడా కావాలో తెలుసా? సంతోషం కూడా కావాలి. నేనుండి నాకు ఆనందం కూడా కావాలి. నీ జన్మిచ్చింది నిన్ను ఆనంద పెట్టలేదు. నేను ఒక పండు తింటున్నప్పుడు ఎలాగుంటుందండి? యాపిల్ పండు తింటున్నారనుకోండి, ఎలాగుంది? పోనీ మీకు అర్థం అవ్వలేదేమో. మంచి పులసకూర ఆగస్టు నెలలో పులస వండి పెట్టారనుకోండి, ఆ వాసనకే మీకు ఎలాగుంటుంది? బాబ్బా పులసండి. మన ఈస్ట్ గోదావరిలో సామెతట, పుస్తులు అమ్మైనా సరే పులస తినేలట. ఎందుకు? ఎక్కడది బాబు పులస? ఎక్కడో సముద్రంలో పుట్టిన విలసని సముద్రంలో నుంచి గోదావరి నీరు వెళ్తుంటే ఎదురెక్కి, ఏమంటే అక్కడ పుట్టిన విలసగా పుట్టినది ఎదురీది ఈ గోదావరి నీళ్ళు తాగుతూ మీ గోదావరికి వచ్చేసరికి ఆ ఇలస కాస్త ఎలా మారిపోయింది? పులసగా మారిపోయింది. పట్టుకున్నవాడు ఏమంటే లక్షాధికారి అయిపోయాడు, వేలాధికారి అయిపోయాడు. పంపింది ఎవరు అక్కడి నుంచి? దేవుడు. తింటున్నది నువ్వు. ఆ తింటున్నప్పుడు వస్తున్న ఆనందంలోనైనా పులసని ఏం చేశారు తండ్రి స్తోత్రం అని ఒకడు అంటాడండి. హాస్పిటల్లో పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది, ఆపరేషన్ చేయాలన్నారు. లాగేస్తుంది కాలు. అప్పుడు మాత్రం తండ్రి మీరే నన్ను కాపాడాలి. ఎప్పుడు? పులస తింటున్నప్పుడు గుర్తురాడు. కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరట? మీకు విషయం తెలుసండి, హాస్పిటల్లోనికి వెళ్ళగానే వీళ్ళు క్రైస్తవులు అని ఇట్టే చెప్పేయచ్చు. ఎలా చెప్పండి? ప్రతి ఒక్కళ్ళ బెడ్ మీద నెత్తి దగ్గర ఏముంటుంది? బైబిల్ ఒకటి ఉందని అప్పుడు గుర్తొచ్చిందండి.
ఎక్కడున్నప్పుడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు నెత్తి దగ్గర బైబిలు, దేవుడు, ప్రార్థన, అయ్యగారు ఏమన్నా ప్రార్థన ఏటో అసలు ఒక్క రోజులో 2 రోజుల్లో యేసుప్రభు మారినట్టు మారిపోతారండి. అసలు యేసుప్రభులాగే ఉంటారు. ప్రార్థన దేవుడు, అయ్యగారు, వాక్యాలు, మేము బాగుండాలి. ఎక్కడున్నప్పుడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు. ఏమన్నా ఆపరేషన్ బాగా జరిగింది, దేవుడు మేలు చేశాడు, ఇంటికి వచ్చాడు, కాలు సెట్ అయిపోయింది, తిరగటం స్టార్ట్ చేశాడు. బైబిల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి నాకు. ఎక్కడుంటుందో కూడా తెలియని ప్లేస్లో ఉంటుంది. ఆదివారం వెతుకుతాడు, ఇల్లు అంతా ఎక్కడుంది బైబిల్, గుడికి వెళ్ళనాకే. దేవుడు అర్థమయ్యాడా నీకు? అంటే ఆనందంగా సుఖంగా ఉన్నప్పుడు నేను అనుభవిస్తాను, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరికి చెప్తాను? దేవుడికి చెప్తాను. బైబిల్ తీయండి. ఇప్పుడు యోబు గ్రంథం 27వ అధ్యాయానికి రండి. అందరూ బాగా చదవాలి. ఇది మీరు ఎన్నో సంవత్సరాలు చదివి ఉంటారు, దాని అసలు అర్థం భావం ఈరోజు చెప్తాను నేను. యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం చూడండి అందరూ. యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడును. చూసారా ఎవరి గురించి సబ్జెక్ట్ ఇది? ఇప్పుడు ఇది భక్తిహీనులకి. అసలు దేవుడు వాళ్ళని కొట్టేస్తున్నప్పుడు, తీసివేస్తున్నప్పుడు వాళ్ళకి ఏది ఆధారం ఉండదట. ఎందుకంటే దేవుడు లేని వాడికి భూమి మీద ఆధారం లేదండి. తెలుసా? కరోనా టైంలో సమాజం అంతా అల్లాడిపోయింది. కారణం కరోనా ఆయన ఉగ్రత తట్టుకోలేక శాస్త్రవేత్తలు చేతులెత్తితే, ప్రభుత్వాలు చేతులెత్తితే, అధికారులు చేతులెత్తితే ప్రార్థన చేయటం తప్ప ఆ రోజు దిక్కు లేదండి ఈ లోకానికి. ఆయన కొట్టివేయాలి అని అనుకున్నప్పుడు భూమి మీద ఎవడు ఆయనకి ఎదురు నిలబడలేడు. కొట్టేయాలనుకున్నప్పుడు ఎవడో నిలబడలేడు. అదే అంటున్నాడు ఇక్కడ, భక్తిహీనుడికి ఆధారం ఏది? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వానికి మొర్ర వినున్నా. 9వ వచనం చదివేశాను డైరెక్ట్గా నేను. భక్తిహీనుడికి ఆధారం ఏది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా. వీడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడట ఈ భక్తిహీనుడు? బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాడు. బాధ కలిగినప్పుడు మాత్రమే 10 సార్లు ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది, చివరిలో చెప్తాను. బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవాడిని దేవుడు ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు? భక్తిహీనుడు. నెక్స్ట్ వచనం చదవండి అక్కడే. నెక్స్ట్ వచనం, దేవుడు వాని మొర వినునా అంటే వింటాడనా విండనా? నీకు బాధ కలిగినప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడా? ఏమండి ఇప్పుడు మీకు బాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి, ఆడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఎడుతూనే ఉంటారు మీరు. ఎప్పుడు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, రా ఇలాగా మా ఆవిడ తిట్టిందిరా, మా నాన్న కొట్టాడురా, అది అలాగరా, ఇది అలాగ, ఎప్పుడు ఏడుపే. అప్పుడప్పుడు నీ జీవితంలో సుఖాలు వస్తాయి, అవి ఏవి చెప్పవాడికి, ఓన్లీ ఏడుపే చెప్తున్నావు. ఎంతకాలం వింటాడు? అలాగని దేవుడు మొర వినని వాడు కాదు. కానీ ఇక్కడ ఈ బాధ చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఒక తప్పు చేశారు, ఆ తప్పు చెప్తాడు ఇప్పుడు. బాధలు చెప్పుకోవద్దు అన్నది కాదండి, ఆయనకి కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం. కానీ ఈ బాధలు చెప్పుకుంటున్న మనమంతా ఒక తప్పు చేస్తున్నాం, ఆ తప్పు చెప్తాడు ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి. వాడి మొర్ర వినునా అన్నాడా? 10వ వచనం, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. ఎప్పుడైనా నాలో వాడికి ఆనందాలు ఉన్నాయా? ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టి ఆనందపడ్డాడేమో అడుగు. ఎప్పుడైనా ఎవరికైనా సువార్త చెప్పి ఈ రోజు సువార్త చెప్పాను కనుక నా తండ్రి ఆనందంగా ఉన్నాడని ఆనందపడ్డాడేమో అడుగు. వాడికి సర్వశక్తుని యందు ఆనందాలు ఏమైనా ఉన్నాయేమో అడుగు. ఉండవు. దేవుడిని ఆనంద పెట్టే కార్యక్రమాలు ఏమీ ఉండవు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పుకుంటాడంటే ఎప్పుడు బాధ. వీళ్ళందరికీ దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు భక్తులా భక్తిహీనులా? చాలా డేంజర్లో ఉన్నాం ఇప్పుడు మనమైతే. మనం ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి బాధ కష్టం. ఆయన సంతోష పెట్టేది నీ జీవితంలో ఏదైనా ఉందా? ఎంత బాగా చెప్పాడంటేనండి, ఏమి రాశాడండి బైబిల్. ఈరోజు దేవుడు మీకు బాగా అర్థమవుతాడు. దేవుని పిల్లలారా, ఇందాక చెప్పాను నేను, మనిషి జీవితంలో సుఖాలు ఉన్నాయి, మనిషి జీవితంలో ఆనందాలు ఉంటాయి. సుఖాలు ఆనందాలు వీడు అనుభవిస్తాడు, కష్టం మాత్రం దేవుడి మీదకి నెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సుఖాలు సంతోషాలు వీడి కుటుంబం, వీడి పిల్లలు పార్కుల చుట్టూ తిరిగి ఆనందపడతారట.
యానివర్సరీ రోజు కుటుంబాన్ని వేసుకెళ్ళిపోయి జైంట్ వీల్ ఎక్కుతారట, పార్కుల చుట్టూ తిరుగుతారట. అబ్బో సంతోషం అట, బిర్యానీ అట, పార్టీలట, ఫ్రెండ్స్ అట, విందులట, వినోదాలట. ఎప్పుడు? సంతోషంగా ఉన్నప్పుడు. ఏమండి, మాకు దేవుడు మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాపాడాడండి. ఓ రోజు సప్పెడతామండి, ఎవరన్నా దైవజనుని పిలవండి. అనవసరంగా బిర్యానీలకి, అనవసరంగా ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టడం ఎందుకండి? ఆ 1000 రూపాయలు ఏదో దేవుడు ఖర్చు పెడతామండి. ఓ నలుగురు వచ్చి దేవుడు వాక్యం వింటారు కదండి, దేవుడు ఆనందపడతాడు కదండి. మా ఆనందాన్ని ఆయన ఆనందంగా మారుస్తామండి. ఎవడన్నాడండి లోకంలో? అందుకే అన్నాను, దేవుడు మనిషికి ఏమవ్వలేదు. నా టైటిల్ అదే, దేవుడు నీకు అర్థం కాకపోతే నీ జీవితం ఏమవుతుంది? వ్యర్థం. బాధలు మాత్రమే చెప్పుకునేవాడు దేవుడు అనుకున్నావా? నో, నీ నుండి సంతోషాలు, ఆనందాలు, సుఖాలు కూడా అడుగుతున్నాడు. కన్నాడు, హక్కుంది. పెంచుతున్నాడు, హక్కుంది. ఎందుకు ఇవ్వవు సంతోషాలు? ఏమంటే ఇంట్లో భార్య ఉంటుందండి, వండి పెడుతుందండి, ఏమంటే బట్టలు తుతుందండి, ఏమంటే ఇల్లంతా తుడుస్తుందండి, పిల్లలు రెడీ చేస్తుందండి. గొడ్డు చాకిరీ కదండి పాపం ఆడపిల్లలు ఇంట్లో చేసేది. అలా చేస్తుంది కదా అని ఎప్పుడు చేయించుకోవడమే చేయించుకోవడమే చేయించుకోవడమే. ఎప్పుడు ఒక చీర కూడా కొనవు. ఏముంటుంది చెప్పండి? ఎంతకాలం చేస్తుంది? ఈ మొహం ఏం మొహం అనండి, డైరెక్ట్గా అనకపోయిన లోపల అనుకుంటారు. ఎప్పుడు మాతో గొడ్డు చాకిరీ చేయించుకోవడం తప్ప ఎప్పుడు మొహంలో చిరునవ్వు కలిగి ఒక్క పని చేయలేదండి జీవితకాలంలో మా ఆయన అంటదా? అందా? ఎప్పుడు మా అమ్మలు కొంటమే, మా తమ్ముడులు కొంటమే చీరలు, ఈయన మొహాన్ని ఎప్పుడు చీర కొని ఎరగనండి అంటాం లేదు మొహం మీద. దేవుడు అనే ఆయనకి సంతోషాలు ఇవ్వరట, ఆనందాలు ఇవ్వరట. ఇదేటనండి బాబు అసలు నిజంగానండి. నవ్వులు, సంతోషాలు అన్ని మనుషులతో, బాధలు మాత్రమే ఆయనతో. ఎంత దారుణం చేశారండి దేవుడికి మానవ జాతి. కింద చెప్తాడు చూడండి, అదిరిపోద్ది. కింద ఏమన్నాడు తెలుసా? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వారు మొర వినునా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ప్రశ్న, నాకు అన్నిసార్లు వాడు ప్రార్థన చేస్తాడా? లేదే. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడే, అప్పులు బాగా పెరిగిపోయినప్పుడే, కష్టాలు బాగా ఎక్కువైపోయినప్పుడే. అన్ని సమయాల్లో ఎందుకు చేస్తాడు? ఆనందంగా ఉన్న సమయంలో ఫ్రెండ్స్ అంటాడు, ఆనందంగా ఉన్న సమయంలో మా అక్క అంటది, ఆనందంగా ఉన్న సమయంలో మా నాన్న అంటది. ఏమండి, అన్ని కోల్పోయి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఎవడు లేనోడుగా ఆయన దిక్కు ఎవరు? ఇది చూడండి, ఏం అన్యాయం చేసిందండి మానవ జాతి దేవుడికి. అన్యాయం అండి, అన్యాయం ఇది. నేను ఏది మాట్లాడినా బైబిల్ బట్టి మాట్లాడతాను. ఈ మానవ జాతి అంతా కేవలం కష్టాలు చెప్పుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి, ఆయన బాధ పెట్టడానికే ఉంటే ఒక ఆయన వచ్చాడండి, నిజంగానండి రియల్ హీరో ఈ ప్రపంచానికి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ యేసు ప్రభు గురించి ఆ కన్న తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి? ఏమన్నాడు తెలుసా బైబిల్లో? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను. బా, ఏమి డైలాగ్ అండి అది! ఈయన యందే ఆనందం, అందరి యందు బాధే. ఇదేంటిది? మరి ఆయన ఆనంద పెట్టాడా తండ్రిని? ఆయన సంతోష పెట్టే పనులు చేశాడా? ఆయనకి ఏమంటే నిజంగా మనసంతా ఉప్పొంగిపోయే పనులు చేశాడా యేసుప్రభు అంటే? అవే చేశాడు. నేను పుట్టింది నా తండ్రిని ఆనంద పెట్టడానికి కదా, నేను ఈ లోకానికి వచ్చింది నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే కదా. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. నా తండ్రి ఇష్టం, నా తండ్రి ఇష్టం, నేను ఆయన ఆనంద పెడతాను, నేను ఆయన సంతోషంగా ఉంచుతాను. ఏం కొడుకండి, సూపర్ కొడుకు భూమి మీద ఒకే ఒక్కడు. మిగతా వాళ్ళంతా కూడా మాకు రోగం, మాకు బాధ, మాకు కాలు నొప్పి, ఇదే బ్యాచ్ అంతా. ఎవడు మాట్లాడగనా బాధపడకండి. ఇది నిజమే కాదు, మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మీరు ఎవరో ఫోన్ చేసి ఉంటారు, సభకు రండి వెళదామని. వాళ్ళు రాలేదు. వాళ్ళని రీజన్ అడగండి. రేపు అయ్యా రాత్రి భలే వాక్యం చెప్పారమ్మా, నువ్వు మిస్ అయిపోయావు, సభకి ఎందుకు రాలేదని రేపు పొద్దున అడగండి. అప్పుడు ఏం చెప్తుందో తెలుసా? వద్దాం అనుకున్నాను చెల్లి, వద్దాం అనుకున్న టైంకి కొంచెం నడుము లాగుతుంది, నీరసం వచ్చి చాలా బండి మీద పడుకుంటూ నిద్రపట్టేసింది అంటది. ఏమొచ్చి రాలేదు ఆవిడ సభకి? నీరసం వచ్చి రాలేదు. ఎప్పుడో ప్రశ్న అడుగుతున్నాను. పక్కనే సభ జరుగుతుంటే ఒక 1/2 కిలోమీటర్ ఏమిటి పక్కనే సభ పెట్టుకుని ఇక్కడికి నడవడానికి ఆవిడకి ఏమొచ్చింది? నీరసం వచ్చింది, ఇంట్లో పడుకుంది, రెస్ట్ తీసుకుంది. రాజమండ్రి అవతల తర్వాత రోజు పెళ్లి చెప్పారు. బెడ్ మీద పడుకుంటుందా, పెళ్ళికి వెళ్తుందా నాకు చెప్పండి? వెళ్ళిపోద్ది. అంటే ఈ నడువు నొప్పులు, బాధలు దగ్గరలో ఉన్నా సరే ఈయనకి చెప్తాను. ఎవరికి? దేవుడికి. పెళ్ళి అనగానే పరిగెట్టుకెళ్ళి వాళ్ళని సంతోష పెట్టాలి కదా. నేను కనపడకపోతే ఆవిడ డిసప్పాయింట్ అయిపోతుంది కదా పెళ్లి కూతురు.
అంటే పెళ్లి కూతురికి సంతోషం ఇవ్వాలి, దేవుడికి ఏమి ఇవ్వాలి? బాధ ఇవ్వాలి. వా, ఏం ప్రపంచం అండి, ఏం మానవ జాతి అండి. ఆయన అమాయకుడు, ఒక్క పండితే సరిపోదని బాబోయ్ ఈ రామచంద్రపురంలో మతిపోయిందండి నాకు పొద్దున్న. మా హైదరాబాద్లో కూడా దొరకని పళ్ళు, ఎవడు విదేశాల్లో పండే పండ్లు దొరుకుతాయి మీకు. ఇక్కడ లీచీ ఫ్రూట్ అని ఉంటుంది, ఎంతే ఉంటుంది, చాలా కాస్ట్ అండి. అది హైదరాబాద్లో వెతికితే దొరకలేదు, అది ఇక్కడ దొరికేసింది. అలాగే స్వీట్ యాపిల్ అట, టమాటాకాయకి యాపిల్కి మధ్యలో పుట్టినట్టు ఉంది. అది తమ్ముడు రూమ్కి వస్తే ఇచ్చానండి, తింటుంటే అంతా స్వీటే. ఇవన్నీ ఎందుకు చేశాడు చెప్పండి? ఎవరి కోసం చేశారు? యాపిల్ పండు తినాలి కొడుకు, ఆనందపడాలి. ఏమంటే లీచీ ఫ్రూట్ తినాలి, ఆనందపడాలి. నేరేడు పండు తినాలి, ఆనందపడాలి. జాంకాయ తినాలి, ఆనందపడాలి. దేవుడేమో ఆనందపడాలి, కొడుకు ఆనందపడాలి. పులస తినాలి, ఆనందపడాలి. టేకు తినాలి, ఆనందపడాలి. చందువ తినాలి, ఆనందపడాలి. రొయ్యలు తినాలి, ఆనందపడాలి. పీతలు తినాలి, ఆనందపడాలి. ఆయనేమో మనం ఆనందపడాలి. మనమేంటి? నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా ఏడుపు, నా గోల. ఇదేంటిది? నిన్ను ఆనంద పెడతాన్న ఆయన్ని నువ్వు తిరిగి ఆనంద పెట్టాలి కదండి. అర్థం ఎక్కడ అర్థమయ్యాడు చెప్పండి? దేవుడు ఎక్కడ అర్థమయ్యాడండి? చెప్పలేదండి ఇంతకాలం. నేను నిజంగా చెప్తున్నాను కదా, చెప్పలేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత జయశాలి గారు చెప్పారు, తండ్రిని ఆనంద పెట్టండి అని. ఒకే ఒక్కడండి, నిజంగా చెప్తున్నాడు. ఆయనే చెప్పాడండి, ఒరే మనం కారణ జన్ములు రా, ఆయన గర్భాన పుట్టి ఆయన్ని ఆనంద పెట్టడానికి ఆయన గురించి చెప్పండి. ఆయన పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారు, కాస్త మీరు త్యాగాలు చేసి మీరు మీ కష్టాన్ని అంతా ఏమంటే దేవుడి కోసం ఖర్చు పెట్టేసి మీరు బాధపడినా పర్వాలేదు, ఆయన మాత్రం మేము అందుకేనండి, వీళ్ళు ఎందుకండి ₹1000 ఖర్చు పెడతారు, మా ఖర్చు మా కష్టం అంతా అయిపోయినా పర్వాలేదు, ఆయన మాత్రం ఎలాగుండాలి? సంతోషంగా ఉండాలి. తండ్రిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. చేతులు కలపండి, మాతో చేతులు కలపండి. మీ ఆస్తులు వద్దు, మీ డబ్బు వద్దు, మేము జరిగిస్తున్న దేవుని సేవకు సహకారులుగా నిలబడండి. మా సేవ అంతా పరలోకంలో ఉన్న కన్న తండ్రిని సంతోష పెట్టడానికి. అలాగని బైబిల్లో దేవుడు ఎక్కడైనా నన్ను ఆనంద పెట్టండి అని ఆయన అడిగాడా? ఎందుకంటే చాలామంది కౌంటర్ వేస్తారు, మాకు కౌంటర్లు ఎక్కువ, మార్పు కంటే కౌంటర్లు ఎక్కువ మాకు. దేవుడు ఎక్కడండి? ఆయన ఎందుకంటే మనుషులను అడుగుతాడు సంతోషపెట్టమని? ఆయనే దేవదూతల మధ్య ఏమంటే ప్రతిగానాలతో సంబరాల మధ్యలో ఉంటే దేవుడిని సంతోషపెట్టడం ఏంటంటే మనిషి ఇలాగే ఉంటాయి. బైబిల్ రాదు కదా, మరి బైబిల్ తీయండి. ఇప్పుడు నువ్వు సంతోష పెట్టాలి దేవుడిని, అందుకే పుట్టావు నువ్వు. ఇర్మియా గ్రంథం బైబిల్ తీయండి అందరూ. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయానికి రండి అందరూ. 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నారండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. ఏమండి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలట? పరిశీలన. అందుకే మేము మా ప్రతి బైబిల్ తరగతిలో మాట రాస్తారు, లేఖనాల పరిశోధన సదస్సు. ఎవరిని పరిశోధించడానికి తెలుసా ఈ లేఖనాల పరిశోధన సదస్సులు? దేవుడిని పరిశీలనగా తెలుసుకోవడానికి. అలా పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళని బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు చెప్తాడు వెంటనే, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే కదా అతిశయింపవలెను, అట్టి వాటిల్లో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అబ్బా, ఆయన సంతోషం ఒకటి చెప్పుకున్నాడండి. ఎందులో సంతోష పెడతాడట? ఎందులో ఆనందపడతాడట? యెహోవాను నేనే అని పరిశీలనగా ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ విషయంలో నేను సంతోషపడేవాడిని. అంటే ఇప్పుడు దేవుడికి సంతోషం ఉందా? దేవుడికి సంతోషం ఉందా? ఆడపిల్లలకి సంతోషం ఏం చేస్తే ప్రతి పండగకు కొత్త చీర ఇంట్లోకి వస్తే వాళ్ళ మొహం ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందం. చీర చూస్తే ఆడపిల్లలకి ఆనందం. ఇక పురుషులు కనుకోండి, ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే ఆనందం, మంచి బండి కొనుక్కుంటే ఆనందం. పిల్లలు అనుకోండి, ఇంకా ఆ పిల్ల ఆనందాలు మీకు తెలియదు కాదు కదా. ఆడి చిన్న గన్న కొంటే ఆనందం, చిన్న ఆట వస్తువు కొంటే ఆనందం. వాళ్ళ ఆనందాలు అవి. భార్య ఆనందాలు తెలుసు, భర్త ఆనందాలు తెలుసు, పిల్లల సంతోషాలు తెలుసు. నిన్ను పుట్టించిన తండ్రి సంతోషం ఏంటో తెలుసు. ఇప్పుడు చదువుకున్నావు నువ్వు,
ఆయనను నువ్వు ఎలా తెలుసుకోవాలట? పరిశీలనగా. అంటే ఎలా పడితే అలాగ దేవుడు అర్థమవడంటే అర్థమవడండి. ఈరోజు మీరు ఎవరినైనా అడగండి, మీకు దేవుడు తెలుసా అంటే ఏమంటారు? తెలుసండి. మాకెందుకు తెలీదు? ఏం తెలుసు? దేవుడు అంటే 3 అక్షరాలు తెలుసు. దేవుడికి ఏమి ఇష్టం అని అడగండి, మాకేం తెలుసు. దేవుడు ఎప్పుడు బాధపడతాడని అడగండి, మాకేం తెలుసు. అందుకే నీకు తెలియాలంటే నువ్వు దేవుడిని ఎలా తెలుసుకోవాలట? పరిశీలనగా. ఇక్కడ కూర్చొని మీ అందరికీ ముఖ్యమంత్రి గారు తెలుసా? తెలుసా అన్న వాళ్ళు చెయ్యొత్తండి. ఒకసారి ఆలోచించి చెయ్యొత్తండి. ఆలోచించి చెయ్యొత్తండి. ముఖ్యమంత్రి గారు తెలుసా? తెలుసా తెలీదా? నవ్వుకున్నారేంటండి? తెలుసా తెలీదా? తెలుసు. ఏం తెలుసు? ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దట్స్ ఆల్. ఏమైనా తెలుసా ఇంక మీకు? ఆయనకి ఏ కలర్ అంటే ఇష్టం ఎవరైనా చెప్పండి సభలో. ఏ కలర్ బాగా ఇష్టపడతాడు ఆయన? తెలీదు. ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం అని చెప్పండి. తెలీదు. ముఖ్యమంత్రి తెలుసా అంటే ఏమన్నారు ఇందాక? తెలుసండి. అలాగే సమాజానికి దేవుడు తెలుసా అని అడగండి, ఏమంటారు? తెలుసండి. దేవుడికి దేవుడిలో ఉన్నవి ఏం తెలుసు? సంతోషాలు తెలీదు. మరి దేవుడు తెలుసు అన్నావు? మోసపోయిందండి. అదిగా టైటిల్ వేసాను, మంచి టైటిల్ అండి. అది ఏంటో తెలుసా? దేవుడు నీకు అర్థం కాకపోతే నీ జీవితం ఏమైపోతుంది? అర్థం. ఆయన సంతోషాలు ఏంటో నీకు తెలియనప్పుడు ఆయనకి సంతోషం ఇచ్చేటట్టుగా నువ్వు బ్రతకో. ఆయన్ని ఎప్పుడైతే నువ్వు సంతోష పెట్టలేదో నీ జీవిత కాలంలో నువ్వు పరలోకానికి వెళ్ళవు. అంటే దేవుడు అర్థం కాకపోతే మన జీవితం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు వ్యర్థమైపోతుంది. ఏమన్నా దేవుడు దేంట్లో సంతోషపడతాడు? పరిశీలనగా ఆయన తెలుసుకుంటే ఆనందపడిపోతాడట. అమ్మ నా కొడుకు వెతుకుతున్నాడు, నా కొడుకు ఆదికాండం చదువుతున్నాడు, నా కొడుకు నిర్గమకాండం చదువుతున్నాడు, నా కొడుకు బైబిల్ పరిశోధన సదస్సులకు వెళ్ళిపోతున్నాడు, నా కొడుకు బైబిల్ తరగతులకు వెళ్ళిపోతున్నాడు, బైబిల్లో నుండి నా మనసంతా పట్టేస్తున్నాడు, నా కొడుక్కి నేను అర్థమైపోతున్నాడు. వా, వీడిని బట్టి నేను సంతోషపడుతున్నాను. దేవుడు ఆనందాలు ఏంటి చెప్పనా? ఇంకా లోకాసు వార్త త్వరగా చదవండి. లోకాసు వార్త కొన్ని చెప్పాలి. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషం. ఇందాక సంతోషం విన్నారు. నువ్వు పరిశీలనగా దేవుని తెలుసుకుంటే దేవుడు సంతోషపడతాడట. తెలుసుకున్న తర్వాత నువ్వు అమ్మో దేవుడిదా, నన్ను కన్నాడా, ఈ జన్మ కారణ జన్మ, నా కోసం ఈ విశ్వాన్ని అంతా నడిపించి కష్టపడుతున్నాడా, అయ్యో నేను తెలుసుకున్నానే, ఆ పక్కోడు తెలుసుకోలేకపోయాడనని నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాడికి దేవుడి గురించి చెప్పి పాపిని గనక మార్చి పరిశుద్ధమైన మార్గంలో దేవుని వైపు నువ్వు మళ్ళిస్తే అప్పుడు ఏం కలుగుతుందంటే దేవుడికి ఎక్కువ సంతోషం. అబ్బా సంతోషం, ఎక్కువ సంతోషం. నువ్వు తెలుసుకుంటే సంతోషపడతాడు. నువ్వు ఇంకొకరిని నడిపిస్తే ఎలాగున్నాయండి ఇవి? ఎలాగున్నాయండి ఇవి? ఎవరు చెప్పారండి ఇవన్నీ? సభలకు రండి, మీ కష్టాలు ఏవో చెప్పుకోండి. ఇవేనా ఎంతకాలం విన్నారు మీరు? ఇవేనా విన్నారు ఎంతకాలం? దేవుణ్ణి సంతోష పెట్టడానికి పుట్టావు నువ్వు. భార్యను సంతోష పెట్టావు, భర్తను సంతోష పెట్టావు, కన్న తల్లిదండ్రులను సంతోష పెట్టావు. నువ్వు పనిచేస్తున్న ఉద్యోగంలో నీ బాస్ని సంతోష పెట్టాలి అని ప్రతిరోజు మార్కులు ఎంచుకోవడానికి బాస్ దగ్గర కష్టపడుతున్నావు. నిన్ను కన్న తండ్రిని ఎప్పుడు సంతోష పెట్టావు? నీ కన్న తండ్రికి ఎప్పుడు ఎక్కువ సంతోషం ఇచ్చావు ఒకరిని తీసుకొచ్చి? ఏదండి? ఏమండి మనకు అర్థమయ్యాడు? దేవుడు ఏమర్థమయ్యాడండి? లోకాసు వార్త 10వ అధ్యాయం యేసు ఆనందపడుతున్నాడు చూడండి ఒక సందర్భంలో. లోకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం అండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఇదిగో ఈ శిష్యులు అపోస్తలులు పసిబాలురు, అమాయకులు, చదువు లేని వారు, విద్య లేని వారు, ఈ పసిబాలురకు నీ జ్ఞానమంతా బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి
అనుకూలమాయను. చూసారా, యేసుక్రీస్తుల వారు శిష్యులకి ఎప్పుడైతే వాక్యం అర్థమైపోతుందో, ప్రారంభంలో చదువుకున్నారు కదా 21 ప్రారంభంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, యేసుప్రభు ఎప్పుడు ఆనందపడ్డాడట? ఒకరికి వాక్యం నేర్పి ఆనందపడ్డాడండి, ఒకరికి వాక్యం నేర్పి సంతోషపడ్డాడండి. వాక్యం అర్థమైతే వాక్యం చెప్పిన వ్యక్తికి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసండి. మేము అదే కోరుకుంటామండి. ఎవరికైనా వాక్యం అర్థం కాకపోదా, ఎవరైనా బైబిల్ చదవకపోరా, ఎవరైనా దేవుడు పనిచేస్తామని ముందుకు రాకపోరా, ఈ 2 రోజుల సభలు పెడితేనే ఎంత ఆనందంగా వాక్యం నేర్చుకున్నాం కదా. ఒక్కళ్ళు తలుచుకుంటేనే 2 రోజుల సభలు జరుగుతాయి, మనం అందరం తలుచుకుంటే కనీసం 2-3 నెలలకు ఒక సభ జరుగుతుంది కదా. అందరూ దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడు ఆ వాక్యం అంటారు కదా, దేవుడు ఆనందపడతాడు కదా అని ఎవరిలోనైనా ఈ మాటలు తాకుతాయేమో అని ఎదురు చూస్తామండి మేము చెప్పిన వాళ్ళంగా. ఈ మాటలు ఎవరి హృదయంలోకైనా వెళతాయేమని ఎదురు చూస్తామండి. ఆ రోజు చెప్పిన మాట చెప్పినట్టుగా అపోస్తలుల హృదయంలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆనందం, నీ వాక్యం అర్థమవుతుంది తండ్రి, నీ పిల్లలకి నీ వాక్యం అర్థమవుతుంది తండ్రి. మన మధ్యకాలంలో మీకు దగ్గరలోనే కాకినాడ దగ్గర ఒక సభలో మాట్లాడానండి. ఆ మల్లెపల్లి ఊరి పేరు, అది రాజమండ్రికి జగ్గంపేట దగ్గర అండి, మల్లెపల్లి, గండేపల్లి మండలం. అక్కడ మాట్లాడుతూ సభలో దినమంతా బైబిల్ క్లాసులు చెప్తున్నానండి, యూత్ సెమినార్లో. రాత్రి మళ్ళా ప్రసంగాలు చేస్తున్నాను, అలసిపోయాను, ఇక ఊపిరి అందటం లేదు మాట్లాడేసరికి. ఆ ప్రసంగంలో ఒక మాట అనేసానండి, నేనే కొంచెం ఇన్బ్యాలెన్స్ అయ్యాను. ఏదో గొంతెత్తి అరిచి 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 దేవుడు ఇష్టం ఇది మీరు బ్రతకండి అని చెప్తాం, కానీ మీలో ఎవరు బ్రతుకుతారు? వస్తారు, వింటారు, చప్పట్లు కొడతారు, చివరిలో భోజనం చేస్తారు, ఎవరింటికి వెళ్ళిపోతారు. అరిచి 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 దేవుడి కోసం బ్రతకండి అంటే ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు మాడుతున్నారు అనేసరికి సభలో ఒక ఆవిడండి, 60+ పెద్ద ఆవిడ, ఇలా చెయ్యొద్దు అంటుంది, నేను బ్రతుకుతాను ఆయన దేవుడి కోసం అంటుంది. ఎలాగుంది ఆవిడ వయసు ఎంత? 60 సంవత్సరాలు దాటిన ఆవిడకి ఎవడ ప్రసంగం వినటమే కష్టంగా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఒళ్ళు సహకరించదండి పాపం. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కువసేపు కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. అలాంటి ఆవిడ కూర్చోలేని స్థితిలో ఉన్న ఆవిడ వాక్యమిని హృదయంలోకి స్వీకరించి, ఎవరు ఎందుకు బతకరు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను బతుకుతాను, మీ బైబిల్ ఎక్కడ నేర్పిస్తాను చెప్పండి, మేము వచ్చేస్తాను బైబిల్ తరగతికి అంటుంది. వాక్యం అర్థమైందా? అర్థమైంది. ఆ సభలో అన్ని వందల మంది ఉన్నా ఆవిడను బట్టి నాకేం కలిగిందో తెలుసండి, సంతోషం. దేవుడు అర్థమైపోయాడు ఈవిడికి. యేసుప్రభు కూడా అపోస్తలులను బట్టి ఇది ఇక్కడ ఆనందం అట. అంటే మీకు ఒకటి దారిస్తున్నాను, పరలోకంలో ఉన్న తండ్రి కానీ యేసుప్రభు కానీ ఏ విషయాల్లో ఆనందపడతారు అంటే, పరిశీలనగా లేఖనాల పరిశోధనకి వెళ్ళి దేవుడు తెలుసుకుంటున్నావా, దేవుడు ఆనందపడతాడు. ఒక పాపను తీసుకొచ్చి మారుస్తున్నావా, ఆయన బాగా ఎక్కువగా ఆనందపడతాడు, సంతోషపడతాడు. లేదా నువ్వు వాక్యం ఎవరికైనా చెబుతున్నావా, వాళ్ళకి వాక్యం అర్థమవుతుందా, అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆనందపడతాడు. ఈ ఆనందాలు ఇవ్వడానికి కదండి మనం పుట్టాము, ఈ సంతోషం పెట్టడానికి కదండి మనం పుట్టాము. ఇస్కరియోతు యోధ వ్యర్థమైపోయిన జీవితాల గురించి చెప్పి ముగించాలి నేను ఇప్పుడు. దేవుడు అర్థం కాక వ్యర్థమైపోయిన జీవితాల గురించి చెప్పి ముగించాలి. దేవుడు ఈ పని చేస్తే, సేవ చేస్తే, వాక్యం చెప్తే, పాపిని మారిస్తే, ఆయన కష్టమంతా చెబితే, ప్రజలు ఆయన వైపుకు మళ్ళితే ప్రజలు ఆనందంగా ఉంటారు అని, అలాగే దేవుడు కూడా ఆనందంగా ఉంటాడు అని, వీళ్ళు నరకం భయంకరమైన నిత్యాగ్ని దండల నుండి తప్పించుకుంటారు, పరలోకంలోకి దేవుడు అన్నది లోకానికి వెళ్ళిపోతారు, నాయన మనం సేవ చేద్దాం అన్నాడు యేసుప్రభు. ఎవరితో? అపోస్తలులు 12 మందితో. అందరూ ఓకే అన్నారు, అందులో ఈడు కూడా ఓకే అన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ, ఎస్ మై లార్డ్, చేద్దాం, సేవ చేద్దాం, ఆత్మలు రక్షిద్దాం అన్నాడు. నమ్మేశాడు. అపోస్తలులకు ఇచ్చిన అధికారాలు దెయ్యం వెళ్ళగొట్టి అధికారం ఇచ్చాడు, చక్కగా వాక్యం నేర్పించాడు, సమాజంలోనికి పంపించాడు. దేవుని యందు, సేవ యందు, ఆత్మల రక్షణ యందు, పరలోకంలో కన్నతండ్రులు ఆనందపడవలసిన వాడు, ఆ సంతోషాన్ని వెతుక్కోవలసిన వాడు దేంట్లో సంతోషం వెతుక్కున్నాడు? 30 వెండి నాణాలు ఉంటే చాలండి, దేవుడికి వచ్చే ఆనందం కంటే నేను ఆనందంగా ఉంటే చాలు అనుకున్నాడు. యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. అంటే వీడు ఏమనుకున్నాడు? డబ్బు ఉంటే నేను సంతోషంగా ఉంటాను. 30 వెండి నాణాలు అంటే చిన్నమాట. 2 వెండి నాణాలకి ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. 2 వెండి నాణాలు అమ్మని అనుకోండి, ఇంటి ముందు BMW కారు ఉంటుంది.
2 వెండి నాణాలు అమ్మాను అనుకోండి, మా ఆవిడ ఒంటి నిండా బంగారం ఉంటుంది. 2 వెండి నాణాలు అమ్మాను అనుకోండి, నా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారు. అటు ఇటు 10 నాణాలు పోయినా ఇంకా 20 నాణాలు మా తరతరాలు మేము కూర్చొని తిన్నా తరగని ఆస్తి మాకు ఉంటున్నప్పుడు ఆయనంటే బాబు యేసుప్రభు ఆ ఊరికి వెళ్దాం, ఈ ఊరికి వెళ్దాం, వాళ్ళకి వాక్యం చెప్దాం, వీళ్ళకి వాక్యం చెప్దాం, తిండి లేకుండా మార్చేస్తున్నాడు ఊర్లంప తిప్పి. చూసారా? అంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి సంతోషం కంటే డబ్బులో సంతోషం వెతుక్కున్నాడు. ఏమండి, డబ్బు ఉంటే భూమి మీద 60-70 ఏళ్ళు సుఖంగా ఉంటావేమో. దేవుడి సంతోషం నీ సంతోషం అయిన నాడు భూమి మీద నీకు ఇరుకులు రావచ్చుగాక, ఇబ్బందులు రావచ్చుగాక, రాత్రి చెప్పాను కదా, హింసలు రావచ్చుగాక, మాటలు రావచ్చుగాక. తండ్రిని సంతోష పెట్టినందుకు పరలోకానికి వెళ్ళిపోయి నిత్యజీవానికి వెళ్ళిపోయి యుగ యుగాలు సంతోషంగా ఉంటావు. దేవుణ్ణి సంతోషపెట్టు, తర్వాత నీ సంతోషం పర్మనెంట్ అయిపోద్ది. దేవుణ్ణి ఆనందపెట్టు, తర్వాత నీ ఆనందం పర్మనెంట్ అయిపోద్ది. ఇస్కరియోతు యోధగాడు 30 వెండి నాణాల్లో ఆనందం వెతుక్కున్నాడు. ఎంతకాలం ఆనందంగా ఉంటాడు నాకు చెప్పండి? డబ్బు ఉన్నవాడు ఎంతకాలం ఆనందంగా ఉంటాడు? ఫస్ట్ ప్రసంగంలో మీరు విన్నారు కదా, స్టీవ్ జాబ్స్ అండి, అమెరికాలో ఉంటాడు. ఎవడ యాపిల్ కంపెనీ అధినేత, యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసిన వాడు, కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడు. చివరిలో చచ్చిపోయే ముందు క్యాన్సర్ వచ్చిందండి. ఎవడ అతను మరణశయ్య మీద పడుకుని అతడు చెప్పిన మాటలు, అతను రాసిన లెటరు తెలుగులోకి డబ్ చేశారు. వినండి, కళ్ళంప నీళ్ళు వస్తాయి. కోట్ల ఆస్తి ఉంది. నా మరణశయ్య మీద లబ్దబ్ 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 ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడు ఆగిపోతుందా, నీ గుండె కొట్టుకుంటుంది కదా, విపరీతమైన బాధ నేను అనుభవిస్తున్నాను కదా, నాకు కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఈ బాధ అనుభవించే ఒక్క మనిషి నాకు లేడు అన్నాడు. ఏం చేసుకోను డబ్బులు? ఇస్కరియోతు యోధాగాడికి 30 వెండి నాణాల నుండి యేసు ప్రభుని నమ్మేసిన తర్వాత పశ్చాత్తాపపడి వాడు ఏమైపోయాడు చెప్పండి? ఉరేసుకుని చచ్చిపోయాడండి. అపోస్తులు 12 మంది దేవుడిని ఆనంద పెట్టే పనిలోనే ఉన్నారు, సంఘాలు కట్టే పనిలో ఉన్నారు, సేవలో ఉన్నారు. వాళ్ళకి హింసలు వస్తున్నాయి, జైలు పాలవుతున్నారు, కొడా దెబ్బలు తింటున్నారు. అయినా మేము తండ్రిని ఆనంద పెడతాం, కొట్టండి మమ్మల్ని అన్నారు. ఇప్పుడు బాగా వినాలి, ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? పరదేశంలో, విశ్రాంతిలో. ఇస్కరియోతు యోధ ఎక్కడున్నాడు చెప్పండి? నిత్యాగ్ని దండలలో కాలిపోతూ. ఏం చేశారు ఇద్దరు? ఏమిటి వీళ్ళిద్దరిలో ఇస్కరియోతు యోధ చేసిన తప్పేంటో నాకు చెప్పండి రాత్రి. ఏం తప్పు? తండ్రిని సంతోష పెట్టవలసిన వాడు సొంత సంతోషాన్ని వెతుక్కున్నాడు. అంటే దేవుడిని సంతోష పెట్టాలన్న సంగతి నీకు అర్థం కాకపోతే నీ జీవితం కూడా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. పుట్టాను కనుక తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, అనుభవిస్తాను ఈ లోకాన్ని, పరలోకంలో ఉన్న కన్న తండ్రిని సంతోషపెట్టే పనులేవి నీ జీవితంలో లేవా? చివరికి నీ జీవితం నిత్యాగ్ని దండానికి వెళ్ళి ఈ 60-70 ఏళ్ళు నువ్వు కష్టపడిందంతా కూడా వ్యర్థమైపోతుంది. మనోనేత్రాలు వెలిగించుకోండి రాత్రి మాటలతో. మీ మనసును తెరవండి. నేను చెప్పే మాటలు హృదయంతో ఆలకించండి. నేను చెప్పే మాటలు హృదయాలలోనికి తీసుకోండి. 3 నాళ్ళ ముచ్చటైన 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసం ఇక్కడ ఏదో తినాలి, త్రాగాలి, సంపాదించాలి అని దేవుణ్ణి ఎరగని వాడు, జ్ఞానం తెలియని వాడు అందులో కొట్టుకొని వెళ్ళిపోతుంటే, దేవుణ్ణి సంతోష పెట్టడానికి పుట్టిన నువ్వు ఆయన్ని అర్థం చేసుకుని ఆయనకు ఆనందాలు ఇవ్వాలి కదా, సంతోషాలు ఇవ్వాలి కదా. చివరిగా ఒక మాట, తీతుకు రాసిన పత్రిక చివరి మాట, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అండి. బాగా రాసుకుని చదవండి. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఈ మాట చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. వారు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారట. ఎవరిని అడిగినా దేవుడు నీకు తెలుసా అంటే ఏమంటున్నారు? తెలుసు 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 తెలుసు. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందురు. వెంటనే మీ బైబిల్లో పక్కనే ఏమని చూడండి, తర్వాత పాట ఏంటది? ఇదేటండి ఇది? దేవుడిని ఎరిగానని చెప్పుకున్నవాడు ఎవరట? అదేటది? ఎరగనోడు కదా అసహ్యం అనాలి. నన్ను వాడు ఎరగలేదు, వాడంటే నాకు అసహ్యం అనాలి. వాడిని అన్నండి అసహ్యం అని. ఎందుకంటో తెలుసా? వాడికి ఎవరో ఇంకా తెలియలేదు కాబట్టి అలా బతుకుతున్నాడు. వాడిని ఎందుకంటే అసహ్యం అని. ఎరిగిన నిన్ను, వచ్చిన నిన్ను, బైబిల్ పట్టుకున్న నిన్ను, బాప్తిస్మం తీసుకున్న నిన్ను, నన్ను సరిగా నువ్వు అర్థం చేసుకోలేదు కనుక పైపెచ్చి నీకు దేవుడు తెలుసా అంటే అందరి ముందు ఏమని చెప్తున్నావు?
దేవుడు నాకు తెలుసు అని చెప్తున్నావు, నువ్వంటేనే నాకు అసహ్యం. ఏమర్థమయ్యాను నేను నీకు? పుట్టించింది నేను, పెంచుతున్నది నేను, నీ జన్మ నుండి ఆనందాలు కావాలని కోరుకున్నాను, నీ వలన ఒకరినైనా మార్చుకోవాలి అనుకున్నాను, నీ వలన ఒక సభ జరగాలనుకున్నాను, నువ్వే ఒక వాక్యం చెబుతావు అనుకున్నాను, ఎవరినైనా మారుస్తావు అనుకున్నాను. ఎన్నో ప్రణాళికలు, ఎన్నో తలంపులు నీ మీద పెట్టుకునే కారణ జన్ముడుగా నీకు జన్మనిస్తే నేను నమ్మానని చెప్పావు తప్ప ఏనాడు నాకు సంతోషం ఇవ్వని నిన్ను బట్టి నాకు అసహ్యం వేస్తుంది. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకొందరు అసహ్యులు. తర్వాత నెక్స్ట్ వెంటనే దేవుడి వాక్యాన్ని విన్నా సరే లోబడని అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులయ్యుండి. ప్రతి సత్కార్యం అంటే ఏంటి చెప్పండి? సువార్త పని, సువార్త కార్యక్రమాలు. దేవుడు మాకు తెలుసు అంటాడట, నోటితో పని చేద్దాం రానిసరికి ఎవరైనా అంటున్నాడట. నోటితో తెలుసు అని చెప్తున్నాడట, పని చేద్దామనేసరికి మా వల్ల కాదు బ్రదర్. ప్రతి సత్కార్య విషయంలో ఏమైపోయాడట? భ్రష్టుడు అయిపోయాడు. సభలు పెడదామంటే డబ్బులు లేవు బ్రదర్ మా దగ్గర. సువార్తకి వెళ్దామంటే డబ్బులు లేవు బ్రదర్ మా దగ్గర. అమ్మాయి పెళ్లి చేద్దాం, 7 లక్షలు అప్పు తెస్తాను బ్రదర్. రంగురంగుల మండపం, రకరకాల రంగులు, రుచులు, భోజనాలు, చుట్టాలు, వాల్యుబుల్ కార్డులు. పెళ్లి కార్డు ఏమో 10 రూపాయలు పెట్టి కొట్టిస్తాడు, మీటింగ్ కార్డు ఏమో 10 రూపాయలకి ఎవరైనా ప్రింట్ వేస్తారేమో చూడండి అంటాడు. ఈరోజు దేవుడికి ఇస్తున్న విలువ మనం. పెళ్లికేమో మండపం, అబ్బా అసలు ఫంక్షనాలు. దేవుడికేమో ఇంటి దగ్గర రోడ్డు పైన ఉంటుందా ఊడిపోతుందన్న ఒక టేబుల్ వేసేసి, టెంట్ హౌస్ టేబుల్. ఇంకా విచిత్రం అండి, ఆ టెంట్ హౌస్ టేబుల్ మీద మేము బైబిల్ పెట్టుకోవడానికి కూడా అసహ్యం వేస్తూ ఉంటుంది, కుళ్ళు కంపు కొట్టేస్తూ ఉంటుంది. అది కనీసం క్లాత్ కూడా వేయరు, దాని మీదే పెట్టుకోవాలి బైబిల్. మేము దేవుడి కోసం మహాభక్తులు చేసే కార్యక్రమాలు చెప్తున్నాను. పెళ్లికి ముందు ఇంటి ముందే పెడతారు ప్రార్థన, ఒక చిన్న టేబుల్ వేసి ఇంటి ముందే, మాకు ఏమీ లేదు అన్నట్టుగా. పెళ్లి మాత్రం ఎలా చేస్తారు? అంగరంగ వైభవంగా. అంటే కూతురు పెళ్లి బాగా చేయాలనుకున్నా నువ్వు, నిన్ను పుట్టించిన దేవుడికి మీటింగ్ అలా చేయాలనుకున్నావు ఎప్పుడైనా? అసలు అర్థమయ్యాడు దేవుడు నీకు? దావీదండి, నేనేంటి దేవదారు రాణుతో కట్టిన అంతఃపురంలో నేను పడుకోవటం ఏంటి? నన్ను ఈ స్థితికి తెచ్చిన నా దేవుడి మందసం ఎక్కడ ఉండిపోయింది? డేరాలలో, గుడారాల్లో. నేను ఇప్పుడు బంగారపు దేవాలయం కడతానంతే ఆయనకి. నేను దేవదారు బ్రాణుతో చేసిన ఇందులో ఉన్నాను కనుక నా దానికంటే గొప్ప దాంట్లో దేవుడు ఉండాలి. ఏం దావీదండి! అదిగా అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మనం ఏంటంటే చాలా మందిని చూస్తాం కదండి, ఇంట్లో పాడైపోయిన వస్తువులన్నీ చర్చికిచ్చేస్తూ ఉంటారు. కుర్చీ కొంచెం అటుగా ఇరిగిపోయి ఉంది బ్రదర్, చర్చిలో వాడేసుకోండి, మేము కొత్త కుర్చీ కొనుక్కుంటాం, ఇంట్లో సోఫా కొనుక్కుంటాం. ఇరిగిపోయిన కుర్చీ చర్చికిస్తాడట, ఇంట్లో కొత్త సోఫా వేసుకుంటాడట. అసహ్యం అంటే అంటాలంటే నాకు. దేవుడికి ఇరిగిపోయేవి, కుళ్ళిపోయేవి, చిరిగిపోయేవి, పనికిరానివి, నువ్వు మాత్రం పెద్ద గోడ టీవీ ఇంట్లో. దేవుడి సన్నిధిలో చిన్న సౌండ్ బాక్స్ కూడా ఉండదు. అన్యాయం చేస్తున్నామండి. వద్దండి, ఇలాంటి జీవితాలు దేవుడు మెచ్చడండి. ఏమన్నా నా వల్ల దేవుడికి మేము సినిమా తీసామండి, నా సినిమా చూడండి అదిరిపోద్ది నా సినిమా. సభాముఖంగా చెప్తున్నాడు ధైర్యంగా. ఏదో 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి మన చిన్న కెమెరాలు తీయలేదండి. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని చెప్పాలంటే, నా బైబిల్ గొప్పదని చెప్పాలంటే సినిమా టీం, సినిమా టెక్నికల్ వాళ్ళని దింపాను. కెమెరాకి కానీ, నటీనటులు కానీ, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి 2.5 లక్షలు పెట్టి మ్యూజిక్ కొట్టించి 6.5 నుంచి 7 లక్షలు పెట్టి తీసాను. షార్ట్ ఫిల్మ్ 45 నిమిషాలు ఉంటుంది, అదిరిపోద్ది. మా సంఘం చాలా చిన్నది, లక్షల రూపాయలు పెట్టామండి. కారణం దేవుడిది, అది బాగా జరగాలి, సూపర్గా జరగాలి దేవుడిది అనేసరికి. మన ఇంట్లో ఉన్నా ఉండకపోయినా, తిన్నా తినకపోయినా చల్తా నడిచిపోద్ది. కానీ దేవుడిది బాగుండాలి, దేవుడిది గొప్పగా ఉండాలి, దేవుడు ఆనందంగా ఉండాలి. దేవుడిని అర్థం చేసుకున్న మనసండిది. అర్థం చేసుకోండి, దేవుడిని అర్థం చేసుకోండి. నిజంగా జీవితాలు చాలా బాగుంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద చాలా బాగుంటావు. ఒకవేళ దేవుడిని అర్థం చేసుకుని బ్రతికితే పరలోకంలో కూడా బాగుంటావు. దేవుడు అర్థం కావాలి, అర్థం కాకపోతే జీవితం ఏమైపోద్ది? వృధాగా ఈ లోకంలో దేనికో ఇచ్చేస్తారు, ఎవరినో సంతోషపెడతారు, నరకానికి వెళ్ళిపోతారండి. దేవుడిని సంతోషపెట్టడానికి పుట్టారు, సంతోష పెట్టండి.